సో మిత్రులందరికీ స్వాగతం అండి. సో ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఎగ్జాక్ట్గా ఫస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ అంటే ఏందనే దాని గురించి మనం ఇక్కడ నేర్చుకుంటామండి. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఇనిషియల్ క్లాస్లో స్టాటిక్ రౌటింగ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు డిఫాల్ట్ రౌట్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా. ఆ డిఫాల్ట్ రౌట్ అనేది ఆర్ఐపి ప్రోటోకాల్లో ఏ విధంగా యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేయాలి, చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంది, సో వాటి గురించి ఫర్దర్గా మనం డిస్కస్ చేసుకుంటామండి. సో వన్స్ ఇట్ ఈస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకొని ఈ లోడ్ బ్యాలెన్సింగ్ మెకానిజం, ఈ డిఫాల్ట్ రౌట్ ప్రాపగేషన్ అనేది ఏ విధంగా చేయాలనేది ప్రాక్టికల్గా నేర్చుకుంటామండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత వాట్ ఆర్ ద కీ లిమిటేషన్ ఆఫ్ ఆర్ఐపి ప్రోటోకాల్ గురించి తెలుసుకున్న తర్వాత సో మనం ఎందుకు నెక్స్ట్ ఈఏజిఆర్పి ప్రోటోకాల్ లేదంటే ఓఎస్పిఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్కి వెళ్ళాలనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటామండి. సో మన మేజర్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఓఎస్పిఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్. సిసిఎన్ఏ సిలబస్లో ఇప్పుడు సిసిఎన్ఏ సిలబస్లో ద మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ విల్ బి కమ్ ఫ్రమ్ ఓన్లీ ఓఎస్పి రౌటింగ్ ప్రోటోకాల్. సో వన్స్ థియరీ కంప్లీట్ అయిన తర్వాత మనం ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకొని లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఏ సిచ్యువేషన్లో వస్తుంది, రైట్స్ అప్పుడు లోడ్ అనేది ఏ విధంగా ఈక్వల్గా మల్టిపుల్ పాత్లో షేర్ చేస్తుంది అనే దాని గురించి మనం నేర్చుకుంటామండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ క్లాస్ అనేది మన ప్రీవియస్ క్లాస్కి కంటిన్యూషన్గా డిస్కస్ చేసుకుంటున్నామండి. రైట్. సో మీరు వీడియో అంటే డైరెక్ట్గా ఇదే వీడియో వాచ్ చేస్తున్నారంటే ఐ రిక్వెస్ట్ యూ టు వాచ్ ది ప్రీవియస్ వీడియో సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్ ఆఫ్ ది రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ అండి. సో ఈ వీడియో సిరీస్ మీరు నేర్చుకోవడానికి యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఎవరికైనా సిసిఎన్ఏ నేర్చుకోవాలనే రిక్వైర్మెంట్ ఉంటే యూ ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో టు దెమ్ సో దట్ దే విల్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్ అండి. సో ఫస్ట్ మనం ఇక్కడ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సింగ్ గురించి డిస్కస్ చేసుకుందామండి. అంటే ఇప్పుడు మనం యాజ్ పర్ ప్రీవియస్ క్లాస్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఏదైతే హాప్ కౌంట్ బేస్ చేసుకుని మనకు రైట్ సో బెస్ట్ పాత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది అనేది మనం నేర్చుకున్నాం. ఇక్కడ రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్లో బేస్డ్ ఆన్ ది హాప్ కౌంట్ అంటే నెంబర్ ఆఫ్ రౌటర్స్, అంటే ఒక సోర్స్ పాయింట్ నుంచి డెస్టినేషన్ పాయింట్కి రెండింటి మధ్యలో ఎక్కడైతే నెంబర్ ఆఫ్ రౌటర్స్ అనేవి తక్కువ ఉంటాయో దాన్ని మనం బెస్ట్ పాత్గా సెలెక్ట్ చేసుకుంటాం అనేది డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్లో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ వచ్చి ఆర్ఐపి ప్రోటోకాల్ అనేది తెలుసుకున్నామండి. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది R1 రౌటర్ అనుకుంటున్నా. సో ఇది అదేవిధంగా రౌటర్ R2, ఇది రౌటర్ R3, రౌటర్ R4 అనుకుందాం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను R1 నుంచి R4కి రావాలనుకుందాం. ఇక్కడ నుంచి అండి R1 నుంచి R4కి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నా. సో మనకు పాసిబుల్ పాత్ ఏంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే R1 నుంచి R3 వయా R4, అంటే R1 నుంచి నెక్స్ట్ R3కి వచ్చి నెక్స్ట్ R4కి రీచ్ అవుతాం. అంటే ఈ విధంగా ఇది ఒక పాసిబిలిటీ అండి. సెకండ్ పాసిబిలిటీ ఏమన్నా ఉందా మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ R1 నుంచి R2కి వచ్చి మళ్ళీ మనం R4 అనే దానికి రీచ్ అవుతాం. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇది సోర్స్ పాయింట్, డెస్టినేషన్ పాయింట్, ఈ డైరెక్షన్లో వచ్చినప్పుడు ఓన్లీ ఒక రౌటర్ ఉంది. అంటే హాఫ్ కౌంట్ ఏమవుతుంది దీనికి 1 అవుతుంది వయా ఈ పర్టికులర్ రౌటర్ తీసుకున్నప్పుడు. అదేవిధంగా మళ్ళీ ఈ సోర్స్ నుంచి డెస్టినేషన్ ఈ పాత్లోకి వచ్చినప్పుడు మళ్ళీ ఒకే ఒక రౌటర్ ఉంది కాబట్టి హాఫ్ కౌంట్ అనేది 1 అవుతుంది. అంటే నేను ఇలా వచ్చిన హాఫ్ కౌంట్ 1, ఇలా వచ్చిన హాఫ్ కౌంట్ 1. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే హౌ ఇట్ విల్ సెలెక్ట్ ది బెస్ట్ పాత్, అంటే ఇది బెస్ట్ పాత్గా తీసుకుంటుందా, ఇది బెస్ట్ పాత్గా తీసుకుంటుందా. అంటే మీనింగ్ ఏంటంటే విచ్ పాత్ విల్ ఆర్ఐపి చూస్ యాజ్ ది షార్టెస్ట్ పాత్ ఫ్రమ్ ది R1 to R4. రైట్. సో ఫస్ట్ మనం ఆర్ఐపి బిహేవియర్ గురించి నేర్చుకుందాం సో దట్ యూ విల్ అండర్స్టాండ్ విచ్ ఈస్ ద బెస్ట్ పాత్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటుందో చూద్దామండి. ఆర్ఐపి యూజెస్ హాఫ్ కౌంట్, అంటే నెంబర్ ఆఫ్ రౌటర్స్ ఇన్ బిట్వీన్ సోర్స్ టు ది డెస్టినేషన్ అండి. కౌంట్ యాజ్ ది మెట్రిక్. రైట్. లోయర్ హాఫ్ కౌంట్ దేనికైతే ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ బెస్ట్ పాత్. అంటే మీనింగ్ ఏంది, ఒక సోర్స్ పాయింట్ నుంచి డెస్టినేషన్ పాయింట్కి ఒకవేళ 2 రౌటర్స్ ఉన్నాయి, ఒకవేళ 3 రౌటర్స్ ఉన్నాయి, ఇంకొకవేళ 10 రౌటర్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఇది ఏదైతే లోయర్ హాఫ్ కౌంట్ ఉంటుందో అది బెటర్ పాత్గా సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే ఇఫ్ మల్టిపుల్ పాత్ హ్యావ్ ది సేమ్ హాఫ్ కౌంట్, అంటే ఈ సిచ్యువేషన్లో చూస్తే ఇక్కడ హాఫ్ కౌంట్ ఒకటే, ఇక్కడ హాఫ్ కౌంట్ అనేది ఒకటే ఉంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఆర్ఐపి లోడ్ బ్యాలెన్స్ ది ట్రాఫిక్ అక్రాస్ దెమ్ ఇఫ్ సపోర్టెడ్. రైట్. అంటే మీనింగ్ ఏంటంటే దీనికి హాఫ్ కౌంట్ 1, దీనికి హాఫ్ కౌంట్ ఒకటే కాబట్టి ఒకదాన్ని తీసుకొని ఒకదాన్ని వదిలేయడం ఉండదు, ఎందుకంటే బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ హాఫ్ కౌంట్ కాబట్టి. సో ఆర్ఐపి ఏం చేస్తుందంటే
కొన్ని ప్యాకెట్స్ని ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేపిస్తుంది, కొన్ని ప్యాకెట్ని ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేపిస్తుంది. ఎందుకంటే బోత్ ఆర్ ది సేమ్ ఈక్వల్ హాప్ కౌంట్. అంటే కొన్ని ఇక్కడికి వెళ్తాయి, కొన్ని ఇక్కడికి వెళ్తాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ నెట్వర్క్ లోడ్ అనేది ఇవి షేర్ చేసుకుంటాయి. ఈ షేర్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ లోడ్ అనేది బ్యాలెన్సింగ్ అవుతుంది. అర్థమవుతుందా? సో లోడ్ బ్యాలెన్సింగ్ గురించి మనం క్లియర్గా మన ఇనిషియల్ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. కరెక్ట్. అంటే ఇక్కడ RIP విల్ ట్రీట్ దెమ్ యాజ్ ది ఈక్వల్ కాస్ట్ పాత్ అండ్ లోడ్ బ్యాలెన్స్ ట్రాఫిక్ బిట్వీన్ దెమ్. కరెక్ట్. సో ఇఫ్ యూ థాట్ RIP వుడ్ ప్రిఫర్ ఓన్లీ వన్ పాత్ ఓవర్ ది అదర్, గుర్తుపెట్టుకోండి RIP ఓన్లీ లుక్స్ ఎట్ ది హాప్ కౌంట్. అంటే ఎన్ని రౌటర్స్ ఉన్నాయో మాత్రమే చూస్తుంది, కానీ దానిలో ఈచ్ లింక్లో ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ 1 Gbps స్పీడ్ ఉంది అనుకుందాం, ఈ డైరెక్షన్లో 100 Mbps స్పీడ్ ఉంది అనుకుందాం. సో దీంట్లో ఎక్కువ స్పీడ్ ఉందని దీన్ని బెస్ట్ పాత్గా సెలెక్ట్ చేయదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ వాట్, బేస్డ్ ఆన్ ది హాప్ కౌంట్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బ్యాండ్ విత్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది టైమ్ డిలేస్ ఆర్ అదర్ మెట్రిక్ లైక్. సో మనం ఫర్దర్గా ఏవైతే OSPF EIGRPలో డిస్కస్ చేసుకుంటామో అంటే ఈ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి. సో అవన్నీ ఇక్కడ మనము RIPలో యూజ్ చేయం. ఇఫ్ టూ పాత్ హ్యావ్ ది సేమ్ హాప్ కౌంట్, ఒకవేళ ఉంటే దే ఆర్ ఈక్వల్లీ గుడ్ ఇన్ ది RIP వ్యూ. అంటే రెండిట్లో పంపిస్తుంది, ట్రాఫిక్ అనేది షేర్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ వీ ఎగ్జాక్ట్లీ కాల్డ్ యాజ్ ది లోడ్ బ్యాలెన్సింగ్. లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ప్రతిసారి రాదండి. ఎప్పుడైతే హాప్ కౌంట్ సేమ్ ఉంటుందో అప్పుడు మాత్రమే మనకు లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ అనేది వస్తుంది అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పారామీటర్ అండి. సో ఓకే ఫైన్, ఇప్పుడు మనం లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేసినాం, బాగుంది. సో ఇప్పుడు నేను ఎలా చెక్ చేసుకోవాలి అంటే లోడ్ బ్యాలెన్సింగ్ అనేది పర్ఫామ్ అవుతుందా లేదా అంటే దానికి ఒక సింపుల్ మెథడ్ ఉంది. సో మనకు తెలుసు కదండి, షో IP రౌట్ కమాండ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను షో IP రౌట్ కమాండ్ అనేది ఇక్కడ యూజ్ చేసినాను అనుకో. అంటే జనరల్గా మనకు షార్టెస్ట్ పాత్ ఏముంటుంది, ఎన్ని ఉంటాయి, ఓన్లీ సింగిలే కదా షార్టెస్ట్ పాత్ ఉంటాయి. అదే లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంది, మోర్ దెన్ 1 బెస్ట్ పాత్రలు ఉంటాయి కదా. ఆ అన్ని బెస్ట్ పాత్రలు కానీ నీకు టేబుల్లో చూపించిందంటే అంటే సింపుల్ అబ్బా, మోర్ దెన్ 1 గాన పాత్ ఉన్నిందంటే ఏడికి ఈ పర్టికులర్ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి దాన్ని మనం ఏమనుకోవచ్చు అంటే లోడ్ బ్యాలెన్సింగ్. అంటే 2 ఈక్వల్ కాస్ట్ ఉన్నాయి కాబట్టి సో ట్రాఫిక్ అనేది షేర్ చేసుకుంటుంది అని. బై డిఫాల్ట్ మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసినా లోడ్ బ్యాలెన్సింగ్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏడు నుంచి ఏడికి వెళ్ళాలనుకో, సో ఓన్లీ ఐదర్ ఈ పాత్ ఉంటుంది, ఎప్పుడు హాప్ కౌంట్ అనేది సేమ్ లేనప్పుడు. అర్థమవుతుందా? సింపుల్ పాయింట్. మల్టిపుల్ RIP రౌట్స్ టు ద సేమ్ డెస్టినేషన్ గానే ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఆ రౌటర్లో నేను షో IP రౌట్ కమాండ్ అని టైప్ చేసినప్పుడు సో సేమ్ డెస్టినేషన్కి ఈ పాత్ అని ఒక రూట్ ఉంది. అదేవిధంగా మళ్ళీ సేమ్ అదే డెస్టినేషన్కి ఇంకొక వయా పాత్ అనేది ఉంది. అంటే ఇలా ఉంటే మీన్స్ మనం లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ అనేది పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రౌటర్లో కదా, సో ఈ రౌటర్లోకి వెళ్ళి నేను పింగ్ కమాండ్ అనేది టైప్ చేసిన, లేదంటే ఇది ఒక డివైస్ ఉంది అనుకుందాం, లేదంటే డివైస్ లేదు, రౌటర్లోంచి కూడా మనం పింగ్ పర్ఫామ్ చేయొచ్చు కదండి. సో ఈ రౌటర్లోకి వెళ్ళి నేను పింగ్ స్పేస్ ఫర్ ఎగ్జాంపుల్ దీని IP అడ్రస్ ఇది ఉందనుకుందాం, 192.168.1.2 అనేది ఉందనుకుందాం. సో పింగ్ అని నేను టైప్ చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కమాండ్ ఏముందంటే రిపీట్ 20, అంటే ఒక్కసారే కదా మనకు పింగ్ కమాండ్ అనేది చెప్పిపోతుంది. ఇప్పుడు నేను రిపీట్ 20 అయితే 20 టైమ్స్ పర్ఫామ్ చేయమని చెప్తున్నాను. అంటే నేను ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో ఏం చేస్తానంటే రియల్ టైం మోడ్లో కాకుండా సిమ్యులేషన్ మోడ్ మీద క్లిక్ చేస్తాను. సిమ్యులేషన్ మోడ్ మీద క్లిక్ చేసే అడ్వాంటేజ్ ఏంది, ఇక్కడ నుంచి ప్యాకెట్ అనేది ఎట్లా పోతుంది అనేది మనం చూడొచ్చు. స్టాప్ ప్లే బటన్స్ యూజ్ చేసుకుని దట్ వీ డిస్కస్డ్ ఇన్ ది ప్రీవియస్ క్లాసెస్. అంటే ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసినావంటే సమ్ పింగ్స్ గో వయా R2 అదర్ వయా R3. అంటే ఇక్కడ నువ్వు 20 తీసుకున్నావు కాబట్టి ఒకటేమో ఇట్లా పోయేది అబ్జర్వ్ చేస్తావు, ఒకటేమో ఇట్లా పోయేది అబ్జర్వ్ చేస్తావు. అంటే మీనింగ్ ఏంది, లోడ్ బ్యాలెన్సింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో ఈ కమాండ్ గాన నువ్వు మన ప్యాకెట్ రేసర్లో కానీ పర్ఫామ్ చేసినామంటే సో ఆ కమాండ్ అనేది వర్కౌట్ కాదండి. ఎందుకంటే ప్యాకెట్ రేసర్ అనేది లిమిటెడ్ స్కోప్ అండి, రైట్. అదే మనం ఇన్ కేస్ నువ్వు GNS3లో ప్రాక్టీస్ చేస్తున్నావు, లేదంటే సిస్కో మోడలింగ్ ల్యాబ్ అని కొత్త టూల్ వచ్చినాయి, సో వీటిలో కానీ ప్రాక్టీస్ చేస్తే ఆల్మోస్ట్ మనకు రియల్ టైంలో అయితే ఏమైతే కమాండ్స్ పర్ఫామ్ చేస్తామో అవన్నీ యూజ్ చేసుకోవచ్చు అండి. బట్ GNS3 నువ్వు ఇన్స్టాల్ చేసుకోవాలంటే మినిమం నీకు 16 GB కంటే అబవ్ ఉంటేనే ప్రాపర్గా వర్క్ అవుతుంది. CML అంటే నువ్వు మనీ స్పెండ్ చేయాలి. సో బెటర్ ప్యాకెట్ ట్రేసర్ అనేది యూజ్ చేస్తామండి, రైట్. సో ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టి ఎట్లా వెరిఫై చేయొచ్చు అంటే ఇదొక వే, అనదర్ మల్టిపుల్ వేస్ ఉన్నాయి. సింపుల్గా మన పాయింట్ ఆఫ్ వ్యూ కోసం జస్ట్ ఒకే డెస్టినేషన్కి మల్టిపుల్ రౌట్స్ కానీ ఉన్నాయనుకో అప్పుడు లోడ్ బ్యాలెన్సింగ్ ఉందని అర్థం. సింపుల్ పాయింట్. సో ఇప్పుడు మనం షో IP ప్రోటోకాల్ అనే కమాండ్ డిస్కస్ చేసుకున్నాం కదా, షో IP ప్రోటోకాల్స్ కమాండ్ అని డిస్కస్ చేసుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో. దాని మీద మనం క్లిక్ చేసినప్పుడు నిన్న క్లాస్లో మనం మ్యాక్సిమం పాత్ 4 అనేది చూసినాం.
అంటే మీనింగ్ ఏంటంటే దీని గురించి నేను ఈ క్లాస్లో డిస్కస్ చేస్తానని చెప్పిన. సో మ్యాక్సిమం పాత్ 4 అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెస్టినేషన్కి వెళ్ళడానికి ఈక్వల్ హాప్ కౌంట్స్ అనేది ఒక 4 వేస్లో ఉన్నాయి. అంటే ఇదొక వే, నెక్స్ట్ ఇదొక వే, సంథింగ్ ఇట్లొక వే, ఇట్లొక వే, అంటే 4 వేస్లోంచి అంటే 4 మార్గాలు ఉన్నాయనుకుందాం. ప్రతి మార్గంలో హాప్ కౌంట్ అనేది సేమే ఉందనుకుందాం. అర్థమవుతుందా? అప్పుడు 4 డిఫరెంట్ పాత్లో ఆ ట్రాఫిక్ అనేది పంపించడం జరుగుతుంది. అదే లోడ్ బ్యాలెన్సింగ్. కానీ ఇక్కడ మ్యాక్సిమం పాత్ బై డిఫాల్ట్ ఎంత ఉంటుంది అంటే 4 ఉంటుంది. అర్థమవుతుందా? లేదు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకే సోర్స్ నుంచి డెస్టినేషన్కి 6 పాత్స్ ఉన్నాయనుకుందాం. ఆ 6 పాత్స్కి ఈక్వల్ హాప్ కౌంట్ ఉందనుకుందాం. అంటే అన్నీ సేమ్ హాప్ కౌంట్ ఉన్నప్పుడు ఏమవుతాయి, 6 పాత్ల్లోనూ మనం ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు అని తెలుసుకున్నాం కదా. బట్ బై డిఫాల్ట్ ఎన్ని పాత్స్ ఉన్నాయి ఇక్కడ? ఓన్లీ 4 ఉన్నాయి. నువ్వు 6లో పంపించాలంటే ఏం చేయొచ్చు, ఈ వాల్యూ అనేది చేంజ్ చేసుకోవచ్చు. దానికి కమాండ్ ఏం యూజ్ చేయాలి, పర్టికులర్ రౌటర్లోకి వెళ్ళి రౌటర్ రిప్ అని కొట్టి మ్యాక్సిమం పాస్ ఉన్నాయి కదా, ఇక్కడ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకో. నీకు ఏ నెంబర్ కావాలంటే ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకో. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 6 అని టైప్ చేసినావు అనుకో, 6 పాత్ నుంచి ప్యాకెట్స్ అనేది ట్రావెల్ అవుతుంది, లోడ్ బ్యాలెన్సింగ్ పర్ఫామ్ చేస్తుంది. ఒకవేళ నువ్వు వీలేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ 6 ఈక్వల్ హాప్ కౌంట్ ఉందనుకుందాం. సో జనరల్గా అది ఏం చేస్తుంది, 4 ఉంది కాబట్టి 4 పాస్లోనే లోడ్ బ్యాలెన్సింగ్ అనేది పర్ఫామ్ చేస్తుంది. మరి మిగతా 2 ఏమవుతాయి అబ్బా నువ్వు అని అడిగితే ఈ 2 అనేది ఫార్వర్డ్ చేయదు. ఇన్ కేస్ ఈ 4 పాత్లో ఏదో ఒకటి కన్నా ఫెయిల్ అయిందంటే, అంటే ఏవో ఒక 2 పాత్ ఫెయిల్ అయినప్పుడు ఈ 2ని తీసుకుంటాయి. అర్థమవుతుందా? సో నీకు కావాలంటే మ్యాక్సిమం పాస్ అని తీసుకొని దీన్ని కౌంట్ కన్నా నువ్వు ఇంక్రీజ్ చేసుకోగలిగినావు అంటే నువ్వు అన్ని పాత్రల్లో లోడ్ బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవచ్చండి. రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే లెటస్ సే నా దగ్గర R1, R2, R3, R4 అనే రౌటర్లు ఉన్నాయి. సో ఇప్పుడు నేను స్టాటిక్ రౌటింగ్ వారు రాస్తే కష్టం కాబట్టి నేనేం చేసినామంటే RIP రౌటింగ్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేసిన. సూపర్. అంటే ఇక్కడ వరకు ఇక్కడిది దీనికి 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 ఈ ప్రతి నెట్వర్క్స్కి నేను రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ అనేది రాసిన. సో వెల్ అండ్ గుడ్. సో ఇప్పుడు ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ రౌటర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రౌటర్ ఉంది, దీన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ రౌటర్ అనుకో. సో దట్ ఈస్ కనెక్టెడ్ టు ఫర్దర్ ఇంటర్నెట్ అనుకో. అర్థమవుతుందా? ఇది సిచ్యువేషన్ అనుకుందాం. సో ఇప్పుడు నువ్వు డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఆరిజినేట్ కమాండ్ అనేది ఒకటి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కమాండ్. దాని పర్పస్ ఏందనేది ఇక్కడ నువ్వు నేర్చుకుంటావు. రైట్. సో లెట్ us say R1, R2, R3, 4 ఆర్ connected using the RIP routing protocol. ఓకేనా? అండ్ ఫర్దర్ R1 ఈజ్ కనెక్టెడ్ టు ది ఈ R1 అనేది ఇట్ ఈస్ ఫర్దర్ కనెక్టెడ్ టు ది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద బెస్ట్ వే టు హ్యాండిల్ ది రౌటింగ్ బిట్వీన్ ఫ్రమ్ R1 టు ది ISP రౌటర్? RIP రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేసుకోవచ్చా లేదంటే డిఫాల్ట్ రౌట్ యూజ్ చేసుకోవచ్చా? ఈ క్వశ్చన్ అనేది మన మైండ్లో రన్ అవ్వాలి. సో RIP యూజ్ చేస్తే ఏమవుతుంది, డిఫాల్ట్ రౌట్ యూజ్ చేస్తే ఏమవుతుంది తెలిస్తే ఇప్పుడు ఈ కమాండ్ అనేది ఏ సిచ్యువేషన్లో పనికి వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సింగ్ గురించి మనం కంప్లీట్ చేసినాం. సో ఇప్పుడు ఈ డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఆరిజినేట్ కమాండ్ అంటే ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఏదైతే ఈ ఎడ్జ్ రౌటర్ ఉందో అది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కనెక్ట్ అయినప్పుడు రైట్ డిఫరెంట్ నెట్వర్క్ పబ్లిక్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే మళ్ళీ నేను RIP రౌటింగ్ ప్రోటోకాల్ రాసుకోవాలా, లేదంటే మనకు ఇన్ని వేల ఇంతకు మీకు డిఫాల్ట్ రౌటింగ్ క్లాస్లో చెప్పుంటా కదండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1000 రౌట్స్ ఉన్నాయనుకో పబ్లిక్ ఇంటర్నెట్లో, ప్రతి దానికి నేను రాసుకొని కూర్చోలేను కదా. అప్పుడు ఏమని రాస్తా అని చెప్పిన IP route 0.0.0.0 అంటే ఏం చెప్పిన ఇట్ మే బి ఎనీ నెట్వర్క్ 0.0.0.0 ఎనీ సబ్నెట్. సో ఈ నెక్స్ట్ హాప్ ఐడి అనేది టైప్ చేస్తామని మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. సో దీంట్లో ఏది బెస్ట్ వన్ అంటే ఆన్సర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ద బెస్ట్ వే టు హ్యాండిల్ ది రౌటింగ్ బిట్వీన్ R1 అండ్ ది ISP ఈస్ టు యూజ్ ది డిఫాల్ట్ రౌట్ అండి, నాట్ RIP రౌటింగ్ ప్రోటోకాల్. ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ రీడిస్ట్రిబ్యూటింగ్ RIP ఇంటూ ద ISP ఆర్ వైస్ వర్సా, ప్రతి నెట్వర్క్ని మనం ఇన్ కేసు నువ్వు RIP రాసినావు అనుకో ఈ నెట్వర్క్ ప్రతి డేటాబేస్ని ఇక్కడికి పంపించాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ నీకు యూ మైట్ బి గెట్టింగ్ సమ్ డౌట్ వచ్చి ఉండొచ్చు మీకు. సో దానికోసం మనకు ఫర్దర్ స్లైడ్స్లో కానీ మీరు అబ్జర్వ్ చేసిందంటే డిఫాల్ట్ రౌటింగ్ ఎందుకు వాడాలి, RIP ఎందుకు వాడకూడదు అనేది నీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. రైట్. సో వై డిఫాల్ట్ రౌట్ ఈస్ బెటర్ దెన్ ది RIP ఫర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కనెక్టివిటీ. సో ఫస్ట్ బేసిక్ పాయింట్ మనం థియరీలో డిస్కస్ చేసుకునేది ఏంటంటే RIP ఈజ్ అన్ ఇంటీరియర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్.
అంటే ఏంది, విత్ ఇన్ అటానమస్ సిస్టంలో మాత్రమే యూజ్ చేయడానికి వాడే రౌటింగ్ ప్రోటోకాలే ఆర్ఐపి ప్రోటోకాల్ అని డిస్కస్ చేసుకున్నాం. సో మనం హోల్ నెట్వర్క్ని, ఇంటర్నెట్ని మల్టిపుల్ సబ్ పార్ట్గా డివైడ్ చేసినాం. ఈచ్ సబ్ పార్ట్ని మనం ఏమని డిస్కస్ చేసుకున్నాం, అటానమస్ సిస్టమ్. సో ఒక అటానమస్ సిస్టంలో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్, రౌటర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో దాని లోపల నువ్వు ఏదైతే ఒక రౌటింగ్ ప్రోటోకాల్ రాస్తావో దాన్ని ఇంటీరియర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్ అని చెప్పుకున్నాం. సో అక్కడ మనం యూజ్ చేసేది ఆర్ఐపి కానీ, ఓఎస్పిఎఫ్ కానీ, ఈఏజిఆర్పి కానీ వాడతాం అనుకుని చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఆర్ఐపి అనేది ఇంటీరియర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ది ఇంటర్నెట్ రౌటింగ్. ఎందుకబ్బా అంటే ద ఇంటర్నెట్ హ్యాస్ ది hundreds of thousands of router and RIP cannot scale to handle them efficiently. ఇంకా సింపుల్ పాయింట్లో చెప్పాలంటే మ్యాక్సిమం హాప్ కౌంట్ వాల్యూ ఎంత అని చెప్పిన, ఆర్ఐపిలో 15, గ్రేటర్ దెన్ 15 అయితే ఏమని చెప్పిన, సో అది కనెక్ట్ కాదని చెప్పుకున్నాం కదా ఇనిషియల్ క్లాసులో. అంటే ఇప్పుడు నీకు hundreds of రౌటర్స్ ఉన్నప్పుడు, నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ అనేవి ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు హాప్ కౌంట్ అనేది హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ విల్ బీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15? అర్థమవుతుందా? సో మేకింగ్ ఇట్ ఈస్ అన్సూటబుల్ ఫర్ ది లార్జ్ నెట్వర్క్. ప్రతిదానికి నువ్వు ఆర్ఐపి ప్రోటోకాల్కి ఇంటర్నెట్కి రాసుకుంటూ పోవాలంటే కుదిరే పని కాదు. ఎందుకంటే ద మేజర్ లిమిటేషన్ ఆఫ్ ది ఆర్ఐపి ఈజ్ హాప్ కౌంట్ షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ 15. ఇది ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏదంటే ఐఎస్పి డస్ నాట్ నీడ్ టు నో యువర్ ఇంటర్నల్ ఆర్ఐపి రౌట్స్. అసలు ఐఎస్పికి అవసరం ఏముంది, R1లో ఇది ఉంది, R2లో ఇది ఉంది, R3లో ఇది ఉంది, R4లో ఇది ఉంది. ఇట్ డజన్ నాట్ రిక్వైర్ టు నో ది అవర్ ఇంటర్నల్ నెట్వర్క్. ద పర్పస్ ఆఫ్ ఐఎస్పి ఏంది, మనకి ఇంటర్నెట్ కావాలి కాబట్టి మన రౌటర్లోంచి, మన ల్యాన్ నెట్వర్క్లోంచి ఐఎస్పికి పోతే అక్కడ నుంచి ఇంటర్నెట్ వచ్చి మనకు ఐఎస్పి నుంచి మనకు రిప్లై వస్తుంది. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ నోయింగ్ అవర్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ టు ది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్? అర్థమవుతుందా? సో ఇట్ షుడ్ నాట్ బి అడ్వర్టైజెస్ టు ది ఐఎస్పి. ఎందుకో చెప్తా. ద ఐఎస్పి ఓన్లీ నీడ్ ఏ వే టు సెండ్ ట్రాఫిక్ బ్యాక్ టు యువర్ నెట్వర్క్, యూజువల్లీ వయా స్టాటిక్ రౌట్ ఆన్ దేర్ సైడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఎడ్జ్ రౌటర్ నుంచి నువ్వు ఐఎస్పి నుంచి త్రూ ఇంటర్నెట్ వెళ్తే ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి రావాలి కదా, ఇక్కడ నువ్వు ఒక్క స్టాటిక్ రౌట్ రాసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఆర్ఐపీలు, ఓఎస్పిఎఫ్లు రాయాల్సిన అవసరం లేదు. ఏ డిఫాల్ట్ రౌట్ ఈజ్ సింపుల్ అండ్ ఎఫిషియంట్, అంతే కదా. ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ ఆల్ ఇంటర్నెట్ రౌట్స్ వయా ఆర్ఐపి విచ్ ఈస్ ప్రాక్టికల్, R1 షుడ్ జస్ట్ హ్యావ్ ది ఏ డిఫాల్ట్ రౌట్. అది ఏ నెట్వర్క్ అయినా, ఏది సబ్నెట్ మాస్క్ అయినా ఈ నెక్స్ట్ ఆపకుండా వెళ్ళిపోని సింపుల్గా ఒకటి చెప్తే అయిపోతుంది. ఇది పాయింటింగ్ టు ది ఐఎస్పి ఏదైతే ఆ పర్టికులర్ ఐపీ సిరీస్ ఉంటుందో. దిస్ మీన్స్ ఇఫ్ ఏ ప్యాకెట్ డెస్టినేషన్ ఈజ్ నాట్ ఇన్ మై లోకల్ రౌటింగ్ టేబుల్, అంటే నాకు R1, R2, R3, R4, 1 to 1 కనెక్ట్ అయినాయి కాబట్టి, సో దీంట్లో నెట్వర్క్ ఉంది, దీంట్లో నెట్వర్క్స్ ఉన్నాయి, దీంట్లో నెట్వర్క్స్ ఉన్నాయి, దీంట్లో నెట్వర్క్ ఉన్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పీసీ ఉంది, ఈ నెట్వర్క్లో కాకుండా ఇంకేదో నెట్వర్క్లో కమ్యూనికేట్ అవ్వాలి. అప్పుడు ఈ ఇంటర్నల్ డేటాబేస్లో మనకి ఈ వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, దీంట్లో చెక్ చేసుకున్నప్పుడు దొరకలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తుంది, ఎట్లానో మనకు డిఫాల్ట్ గేట్వే ఉంది కాబట్టి ఆ పర్టికులర్ రౌటర్కి పంపిస్తుంది, ఆ నుంచి ఐఎస్పికి కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ మనకు వచ్చేస్తుంది. రైట్? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో దీని గురించి మనం ఇంకా క్లియర్గా నేర్చుకుందామండి. రైట్? సో వై నాట్ యూజ్ ఆర్ఐపి బిట్వీన్ R1 అండ్ ఐఎస్పి? సెక్యూరిటీ రిస్క్ మేజర్ థింగ్. అంటే అడ్వర్టైజింగ్ యువర్ ఇంటర్నల్ రౌట్స్ టు ది ఐఎస్పి ఈజ్ అన్నెసెసరీ కదా, అండ్ ఎక్స్పోజ్ యువర్ నెట్వర్క్స్. రైట్? సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే విత్ ఆర్ఐపి పర్ఫార్మెన్స్ ఇష్యూ అనేది ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఆర్ఐపి ఏమి ఎక్స్చేంజ్ చేస్తుంది, రౌటింగ్ టేబుల్, ఫుల్ రౌటింగ్ టేబుల్ పీరియాడికల్లీ ఎప్పుడు అప్డేట్ చేస్తుంది, ఎవ్రీ 30 seconds అప్డేట్ చేస్తుంది. నువ్వు ఇంటర్నెట్ మొత్తానికి నువ్వు ఆర్ఐపి ప్రోటోకాల్ రాసుకొని పోయినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, బ్యాండ్ విత్ యూటిలైజేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, యు ఆర్ వేస్టింగ్ ది బ్యాండ్ విత్. కరెక్ట్? సో ఇట్ ఈస్ నో బెనిఫిట్, మీన్స్ ద ఐఎస్పి does not need your internal routes, it is just needs a way to send replies back. అర్థమవుతుందా? ఫర్ దస్ రీజన్ వీఆర్ గోయింగ్ ఫర్ ది డిఫాల్ట్ రౌటింగ్ ఫ్రమ్ అవర్ వెడ్జ్ రౌటర్ టు ది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ రౌటర్. రైట్? సో మీరు కనుక మన ప్రీవియస్ క్లాస్లో అబ్జర్వ్ చేస్తుంటే ఫస్ట్ మనం వర్షన్ 2 అనేది వాడతాం. సో ఫస్ట్ వర్షన్ 2కు వాడడానికి ఏం చేయాలి, ఆ రౌటర్ లోపలికి వెళ్ళి ఏ రౌటింగ్ ప్రోటోకాల్ వాడుతున్నావు అని నువ్వు చెప్పాలి. సో నేను వాడేది ఆర్ఐపి. రైట్? సో వర్షన్ 2 అనేది క్లాస్లెస్ సిఐడిఆర్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం
వెర్షన్ 2 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏవైతే నెట్వర్క్స్ కనెక్ట్ అయి ఉన్నాయో ఆ నెట్వర్క్స్ గురించి రాస్తాం. ఎన్ని నెట్వర్క్స్ ఉంటే అన్ని నెట్వర్క్. ఇది మొత్తం మనం ఏం రాయాలండి, క్లాస్ ఫుల్లే రాయాలనే పాయింట్ మీకు నిన్న క్లాస్లో చెప్పినాం. అదేవిధంగా సబ్నెట్ మాస్క్ అనేది కూడా ఎందుకు అవసరం లేదనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది కంప్లీట్ అయిన తర్వాత నో ఆటో సమ్మరీ గురించి నేర్చుకున్నాం కదా, రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ప్యాసివ్ ఇంటర్ఫేస్ అంటే మన రౌటర్ నుంచి ల్యాన్కి అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఎవ్రీ 30 seconds. ఎందుకంటే రౌటర్ టు రౌటర్ అప్డేట్ చేసుకుంటే అప్పుడు మనం కాన్ఫిగర్ చేసే కమాండ్ ఏంది, ప్యాసివ్ ఇంటర్ఫేస్ ఆన్ దట్ పర్టికులర్ ఇంటర్ఫేస్. ఇవి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో దాంతోపాటు మనం లోడ్ బ్యాలెన్సింగ్ అనేది వచ్చినప్పుడు ఎట్లా చెక్ చేయాలనే దాని గురించి ఈ క్లాస్లో నేర్చుకుంటున్నాం. అదేవిధంగా వాట్ ఈస్ ద కమాండ్ టు కాన్ఫిగర్ డిఫాల్ట్ రౌట్ అండ్ అడ్వర్టైజ్ ఇట్ వయా RIP ఆన్ ది R1 కనెక్టెడ్ టు ది ASP. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ రౌట్ రాయాలి, ఎక్కడి నుంచి ఎక్కడ రాయాలి, నా R1 అంటే ఏంది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీలో ఎడ్జ్ రౌటర్. సో ఇక్కడ నాకు ISP రౌటర్ ఉంది, దీని నుంచి దీనికి ఇంటర్నెట్ రీచ్ అవ్వడానికి నేను రౌటింగ్ ప్రోటోకాల్ రాయాలి. సో అక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంది, డిఫాల్ట్ రౌటింగ్ అని ఇప్పుడే మనం డిస్కషన్లో నేర్చుకున్నాం. అప్పుడు యూజ్ చేసిన కమాండ్ ఏందబ్బా, IP రౌట్. సో 4 zeros అంటే ఏంది, 32-bit నంబర్. అది ఏ నెట్వర్క్ అయినా మళ్ళీ 32-bit అంటే ఏంది, ఏ సబ్నెట్ మాస్క్ అయినా ISP నెక్స్ట్ స్టాప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే IP అడ్రస్ ఈ ఇంటర్ఫేస్కి అసైన్ చేస్తామో ఆ నెక్స్ట్ స్టాప్ ID ఇస్తే సరిపోతుంది. నో నీడ్ టు రైట్ ది RIP. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్ ఏంటంటే ఓన్లీ R1 అనే రౌటర్లో మాత్రమే ఇది ఎంటర్ చేయాలి. అంటే సింపుల్గా నేనేం చెప్తున్నది, ఎక్కడైతే నువ్వు డిఫాల్ట్ రౌట్ అనేది రాసినావో దాంట్లో మాత్రమే నువ్వు ఈ డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఆరిజినేట్ అనే కమాండ్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మనకు డౌట్ రావాల్సింది ఏంటంటే అసలు ఈ కమాండ్ అనేది నేను ఎందుకు ఎంటర్ చేయాలి, ఎంటర్ చేయకపోతే ఏమవుతుందో తెలుసుకుంటే సో మన అండర్స్టాండింగ్ అనేది ఈజీ అయిపోతుందండి. సో రైట్, వన్స్ నువ్వు డిఫాల్ట్ రౌట్ రాసినావంటే తర్వాత డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఆరిజినేట్ కమాండ్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వై డూ వీ నీడ్ డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఆరిజినేట్ కమాండ్ ఇన్ RIP, రైట్. సో ద కమాండ్ డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఆరిజినేట్ ఈజ్ యూజ్డ్ టు RIP to advertise a default route to other routers in the network. The very important point you need to remember is the command default information originator అనేది is used in RIP routing protocol to advertise a default route. మనం ఏదైతే IP route ఎనీ నెట్వర్క్ ఎనీ సబ్నెట్ మాస్క్ అని రాసినామో సో దట్ షుడ్ బి అడ్వర్టైజ్ ఏ డిఫాల్ట్ రౌట్ టు అదర్ రౌటర్స్ ఇన్ ది నెట్వర్క్. ఎందుకు ఈ కమాండ్ అనేది యూజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ R1 హ్యాస్ ఏ డిఫాల్ట్ రౌట్ ఉంది, ఎక్కడికి, పాయింటింగ్ టు ది ISPకి ఉంది. ఇప్పుడు R2, R3 అండ్ R4 డు నాట్ నో అబౌట్ ది ఇంటర్నెట్, దే ఓన్లీ నో ది ఇంటర్నల్ RIP రౌట్స్. అంటే మీనింగ్ ఏంది, నేనేం చెప్పినా ఇంతకుముందు 4 రౌటర్స్ కనెక్ట్ అయినాయి, రైట్. సో ఇది R1 రౌటర్, ఇది R2, R3, R4 అనుకుందాం. సో ఇక్కడ నుంచి ISP రౌటర్ కనెక్ట్ అయినా. సో ఈ ప్రతి రౌటర్కి ఏం తెలుసుంటుంది, బై డిఫాల్ట్ RIP రౌటింగ్ టేబులే తెలుసుంటుంది. కానీ ఏ నుంచి నువ్వు ఏడికి ఏం రాసినావు, డిఫాల్ట్ రౌట్ అనేది రాసినావు. అర్థమవుతుందా? కానీ వీటికి కూడా తెలిస్తేనే కదా. అంటే ఇప్పుడు తెలియలేదనుకో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, ఈ సిస్టమ్లో అనేది ఈ నెట్వర్క్ కాదు, ఈ నెట్వర్క్ కాదు, ఈ రౌటింగ్ టేబుల్లో ఉండే నెట్వర్క్ కాదు, ఈ రౌటింగ్ టేబుల్లో ఉండే నెట్వర్క్ కాదు, ఏదో ఒక ఇంటర్నెట్లో ఉండే google.com నెట్వర్క్ టైప్ చేసినాం, రైట్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ దీని రౌటింగ్ టేబుల్లోకి వచ్చినప్పుడు దీని రౌటింగ్ టేబుల్లో దీనికి ఏం తెలుసు, దీని డేటాబేస్, దీని డేటాబేస్, దీని డేటాబేస్. కానీ ఇంటర్నెట్కి ఉండే డేటాబేస్ దీంట్లో ఉంటుందా, ఉండదు. ఎందుకంటే ఇది నీకు చెప్పాలి, అరే నేను డిఫాల్ట్ రౌట్ రాసుకుని, ఇది RIP కానీ ఇది పర్సనల్గా డిఫాల్ట్ రౌట్ రాసుకునింది, ఇది దీనికి చెప్పలేదనుకో ఇప్పుడు ఏం చేస్తుంది, ఓహో నా రౌటింగ్ టేబుల్లో google.com ఎట్లా తెలియలేదు కాబట్టి ఇది ప్యాకెట్ అనేది డిస్కార్డ్ చేసి పడుతుంది. అర్థమవుతుందా? అంటే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నీ R1 నుంచి నువ్వు ISP రౌటర్కి రైట్ IP రౌట్ 0.0.0 0.0.0 నెక్స్ట్ స్టాప్ ఇస్తే అది అన్ని రౌటర్లోకి ఇంటర్నల్ రౌటర్స్లోకి అడ్వర్టైజ్మెంట్ చేయదు. అర్థమవుతుందా? సో అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే నువ్వు యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంది, గుర్తుపెట్టుకో, డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఆరిజినేట్. ఇది అన్ని రౌటర్లో కాదబ్బా, ఓన్లీ ఎక్కడైతే నువ్వు డిఫాల్ట్ రౌట్ అనేది కాన్ఫిగర్ చేస్తావో ఆ రౌటర్లో మాత్రమే నువ్వు ఈ కమాండ్ రాయాల్సి ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకు బేసిక్ థింగ్స్ అనేవి అర్థమైనాయండి. సో ఫస్ట్ మనం ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకొని సో ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫైనల్గా మనం వాట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ RIP గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత వై వీ నీడ్ టు గో ఫర్ ది EIGRP ప్రోటోకాల్ ఆర్ OSPF ప్రోటోకాల్, హౌ దే ఆర్ బెటర్ దెన్ ది RIP ప్రోటోకాల్ అనే దాని గురించి మనం నేర్చుకున్నాం.
రైట్. సో ప్రీవియస్ క్లాస్లో మీకు సబ్నెటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినానండి. సో సబ్నెటింగ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో కూడా మీకు రైట్. సో గూగుల్ ఐపీ సబ్నెట్ క్యాలిక్యులేటర్ ఏ విధంగా ఓపెన్ చేసి చూసుకోవాలో గురించి కూడా మనం నేర్పించడం జరిగిందండి. సో జస్ట్ నేను ఇక్కడ ఇనిషియల్ కాన్ఫిగరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. సో ఇక్కడ నాకు రౌటర్ R1, R2, R4, R3 అనే 4 రౌటర్స్ ఉన్నాయి. ఈ రౌటర్ ఏంటంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అండి. సో ఈ రౌటర్ నుంచి నాకు ఏదైతే ఉందో ఇది ల్యాన్ నెట్వర్క్ అండి. అదేవిధంగా ఈ రౌటర్ నుంచి ఏదైతే ఉందో ఇది ల్యాన్ నెట్వర్క్. సో ల్యాన్ నెట్వర్క్ నేనేం సిరీస్ తీసుకున్నా 1.0 సిరీస్ తీసుకున్నా. సబ్నెట్ మాస్ /25 అంటే నాకు 2 సబ్నెట్స్ వస్తాయి. ఒకటేమో 0 to 127 వస్తుంది, ఇంకొకటి 128 to 255 వస్తుంది. ఇది ఫస్ట్ సబ్నెట్ దీనికి ఇచ్చిన, సెకండ్ సబ్నెట్ దీనికి ఇచ్చిన. సో మనం సబ్నెటింగ్ అంటేనే యూజ్ చేయాల్సిన వర్షన్ ఏంది RIP వర్షన్ 2 అనేది మనకు తెలుసు. అదేవిధంగా నేనేం చేసినానంటే ఈ రౌటర్ల మధ్యలో నేనేం చేసిన అంటే 10.0.1.0 సిరీస్ నెట్వర్క్ దాని CIDR వాల్యూ /30 తీసుకున్నా. అంటే నాకు సబ్నెట్ మాస్క్ ఏమొస్తుంది 255, 255, 255.252 వస్తుంది. దీనికి ఏమొస్తుంది 255, 255, 255.128 అనే సబ్నెట్ మాస్క్ వస్తుందని ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను ప్రతి రౌటర్లో ఇంటర్ఫేస్లోకి వెళ్ళి నేను IP అడ్రస్లు అసైన్ చేసినానండి. రైట్. సో IP అడ్రస్లు ఏం అసైన్ చేసిన అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ R1 రౌటర్లోకి వెళ్ళిన తర్వాత సో కాన్ఫిగర్లో వెళ్ళిన తర్వాత ఇప్పుడు G0/0 ఉంది కదా. సో ఈ ఇంటర్ఫేస్ అనేది G0/0. ఇక్కడ నేను తీసుకున్న నెట్వర్క్ ఏంది 11.0.1.0. సో దీన్ని ఇచ్చిన రైట్. సో అదేవిధంగా దీనికి సబ్నెట్ మాస్క్ వచ్చి ఈ 255 ఇది క్లాస్ C తీసుకున్నా అండి. సో 255.255.0 ఇచ్చిన. ఇది ఏ నెట్వర్క్ అంటే మన ఎడ్జ్ రౌటర్ R1 నుంచి ISPకి కనెక్ట్ చేయడానికి 11 సిరీస్ తీసుకున్నా అండి. సో ఇది కంప్లీట్ అయింది. సో ఇక్కడ మిగతా అన్ని రౌటర్లకి నేను 10 సిరీసే తీసుకున్నా. ల్యాన్ నెట్వర్క్ మాత్రం నేను 192 సిరీస్ తీసుకున్నా అండి. సో ఇక్కడ ఉండే ఇంటర్ఫేస్ ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇవి G0/1 అంటే ఇది G0/1, ఇది G0/1 అంటే ఇది కూడా G0/1 తీసుకున్నాం. ఇట్లా కనెక్ట్ అయి ఉన్నాయి కదా ఈ డైరెక్షన్లో, ఇది G0/2 ఇంటర్ఫేస్ మీద జస్ట్ మీరు క్లిక్ చేసి G0/2 చూపిస్తుంది. ఇక్కడ నెట్వర్క్లు అనేది నేను తీసుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఈ ఇంటర్ఫేస్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది G0/1 అని చెప్పాను కదా, దాని IP అడ్రస్ 10 సిరీస్ కదా, 10.0.1.9 అనేది ఇచ్చిన /30 కాబట్టి సబ్నెట్ మాస్క్ 252 వస్తుంది. అర్థమవుతుందా? అదేవిధంగా G0/2 అంటే ఇదే కదా. సో ఇక్కడ దీని IP అడ్రస్ ఏంది 10.0.1.1 అనేది ఇచ్చిన. అదేవిధంగా ప్రతి రౌటర్లో ఇచ్చుకుంటూ వెళ్ళినానండి. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇంటర్ఫేస్ ఏంది G0/0 కదా, దీనికి 192.168.1.0 ఇచ్చిన. సో సిస్టంలోకి వెళ్ళి నేను ఏమి ఇచ్చిన అంటే డెస్క్టాప్లోకి వెళ్ళి IP కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇది 0 to 127 అని చెప్పాను కదా. సో దాని మధ్యలో ఉండే ఒక IP అడ్రస్ 1.2 తీసుకున్నాం. సబ్నెట్ మాస్క్ ఏంటంటే /25 అయితే 128. దీనికి నేను IP అడ్రస్ ఏమి ఇచ్చిన 1.1 ఇచ్చిన. సో ఇది డిఫాల్ట్ గేట్వే. అదేవిధంగా ఈ PCలో కనుక మీరు చెక్ చేస్తే రైట్. సో ఇక్కడ దీనికి 128 to 255 కదా, దాని మధ్యలో ఉండే IP అడ్రస్ 130 తీసుకున్నా. ఇది /25 కాబట్టి 128 వస్తుంది. సో దీనికి ఏదైతే ఈ G0/0 ఇంటర్ఫేస్ ఉందో దీనికి నేను 1.129 IP అడ్రస్ ఇచ్చిన. సో దీన్ని నేను డిఫాల్ట్ గేట్వేగా యూజ్ చేసుకుంటాను. రైట్. సో అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ R4 రౌటర్ మీద క్లిక్ చేసిన అనుకుందాం. సో CLIలోకి వెళ్ళి జస్ట్ నేను షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ అనే కమాండ్ టైప్ చేసిన. ఇప్పుడు నేను ఎప్పుడైతే షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కమాండ్ టైప్ చేసినానో చూడండి నాకు 3 ఇంటర్ఫేసెస్కి IP అడ్రస్ అనేది అసైన్ చేసుకున్నాం. రైట్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే షో IP ప్రోటోకాల్స్ అనేది యూజ్ చేద్దాం. రైట్. షో IP ప్రోటోకాల్స్ కమాండ్ కానీ నేను టైప్ చేసినాను అనుకోండి, ఇంతవరకు ఏం లేదు. రైట్. సో ఇది బేసిక్. అంటే ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసినానంటే నేను షో IP రౌట్ అనే కమాండ్ టైప్ చేసినాను అనుకో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఎక్కడ 11 సిరీస్కి ఎట్లా లేదు. ఓన్లీ ఏవైతే మనం ఈ ఇంటర్ఫేస్కి IP అడ్రస్ ఇస్తామో అది ఆటోమేటిక్గా రౌటింగ్ టేబుల్ అనేది చూస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గేట్వే ఆఫ్ లాస్ట్ రిసార్ట్ ఈస్ నాట్ సెడ్ అంటే దీని మీనింగ్ ఏంటంటే డిఫాల్ట్ గేట్వే. ఎక్కడైతే నువ్వు ఇది కనిపిస్తుందో నీకు రౌటింగ్ టేబుల్లో గేట్వే ఆఫ్ లాస్ట్ రిసార్ట్ ఈస్ నాట్ సెట్ అంటే డిఫాల్ట్ రౌట్ అనేది సెట్ చేయలేదని అర్థం. ఇప్పుడు సెట్ చేస్తుంటే నీకు చూపిస్తుందండి. రైట్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేనేం చేయాలండి RIP రౌటింగ్ ప్రోటోకాల్ అనేది కాన్ఫిగర్ చేసుకుంటూ వెళ్దాం. ఒక్కొక్క రౌటర్లో మనం RIP రౌటింగ్ ప్రోటోకాల్ అనేది కాన్ఫిగర్ చేసుకుంటూ వెళ్దామండి. సో ఫస్ట్ నేను R1 రౌటర్ మీద క్లిక్ చేసినాం. సో దానికంటే మీకు ఈజీగా ఏది ఉంటుందంటే ఫస్ట్ R4 మీద క్లిక్ చేద్దాం.
R4 మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం కమాండ్ లైన్లో వెళ్ళి కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలండి. రైట్. సో కమాండ్ లైన్లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏందండి మన కమాండ్ రౌటర్ రిప్. వర్షన్ ఏందండి మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది 1 or 2 వర్షన్ 2. రైట్. సో ఇప్పుడు మనం ఏం టైప్ చేయాలి, వర్షన్ 2 టైప్ చేసిన తర్వాత రైట్. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనికి ఏదైనా ప్యాసివ్ ఇంటర్ఫేస్ ఉందా? రౌటర్ టు రౌటర్ ప్యాసివ్ ఇంటర్ఫేస్ కాదు, రౌటర్ టు రౌటర్ ప్యాసివ్ ఇంటర్ఫేస్ కాదు. రౌటర్ నుంచి ఇది లోకల్ ఏరియా నెట్వర్క్ కాబట్టి ఇది నేను G0/0 చెప్పినాను కాబట్టి ఇక్కడికి అడ్వర్టైజ్మెంట్ అనేది చేయొద్దు. రైట్. ఇది రిసీవ్ చేసుకుంటుంది బట్ ఇట్ డస్ నాట్ సెండ్ ది RIP అప్డేట్స్, ఎందుకంటే అక్కడ రౌటర్ లేదు కాబట్టి ఇది వేస్ట్ ఆఫ్ టైం. దానికి ఏం కామెంట్ టైప్ చేస్తాం, ప్యాసివ్ ఇంటర్ఫేస్. దా ఇంటర్ఫేస్ ఏంది G0/0, దీని ఇంటర్ఫేస్ నెంబర్ అండి G0/0. ఇదేమో G0/1, ఇదేమో G0/2. అయిపోయిందా? నెక్స్ట్ క్లాస్ లెస్ కదా మనం యూజ్ చేసేది, ఆటో సమ్మరీ పంపించిందంటే మనకు ప్రాబ్లం. సో నో ఆటో సమ్మరీ అనేది బేసిక్ కమెంట్స్ ఎంటర్ చేసిన. ఇప్పుడు నేను ఏం చెప్పాలి, దీనికి డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్ ఏమున్నాయి, ఇట్లా చూసుకుంటే ఏమో 192.168.1.0 ఉందా? రైట్, 1.0. నువ్వు 1.0/25 అంటే సబ్నెట్ మాస్క్ చెప్పాలే. ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టుగా బై డిఫాల్ట్ అది నెట్వర్క్ కమాండ్ అనేది క్లాస్ ఫుల్ తీసుకుంటుంది. అంటే మీనింగ్ ఏంది, ఈ రేంజ్లో ఉండే ఏదైతే IP అడ్రస్లు మ్యాచ్ అవుతాయో ఆ ఇంటర్ఫేస్లో ఇది RIP అనేది ఎనేబుల్ చేస్తుంది. వన్స్ ఏవైతే ఇంటర్ఫేస్లో RIP ఎనేబుల్ చేస్తుందో అప్పుడు అవి ఎవ్రీ 30 secondsకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాయి. అట్లా రౌటింగ్ టేబుల్ అనేది అప్డేట్ చేసుకుంటుంది. సో అది దీని మీనింగ్. రైట్. ఎందుకు సబ్నెట్ మాస్క్ అవసరం లేదో కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నామండి. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ అయినా, ఇది డైరెక్ట్లీ కనెక్ట్ అయినా. సో దీనికి నెట్వర్క్ ఏంది 10.0.1.12, దీనికి నెట్వర్క్ ఏంది 10.0.1.4 అని ఉంది. అంటే ఇవన్నీ ఏ సిరీస్కి వస్తాయి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు బ్రదర్. రైట్. నువ్వు ఇది తీసుకున్నా, ఇది తీసుకున్నా, ఇది తీసుకున్నా, ఇది తీసుకున్నా ప్రతిదీ దేని కిందకి వస్తుంది అంటే 10. సిరీస్ అంటేనే ఇక్కడ /30 తీసుకున్నావు కాబట్టి ఒక 10. సిరీస్లో కొన్ని వందల నెట్వర్క్స్ వస్తాయి. దాంట్లో నువ్వు యూజ్ చేసింది ఏంది, సంథింగ్ ఇది 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 ఇది. అంటే ఇప్పుడు నువ్వు దీని గురించి చెప్పినావు, ఏమని చెప్పినావు 1.0 అని చెప్పినావు. నెక్స్ట్ దీని గురించి చెప్పేటప్పుడు ఏమని చెప్తావు 10.0.1.12 అని చెప్పినావు అనుకో, తప్పు. ఎందుకంటే అది క్లాస్ లెస్ తీసుకోదు, బై డిఫాల్ట్ ఏంది క్లాస్ ఫుల్లే తీసుకుంటుంది. అంటే మనం ఏమని చెప్పాలి 10.0.0, ఎందుకంటే ఇది క్లాస్ ఏ కాబట్టి 10. అనేది. సో మళ్ళీ ఈ డైరెక్షన్లో ఉంది కదా, ఇదేంది 10. సిరీసే ఉంది కదా 10.0.0.0, ఎందుకంటే బై డిఫాల్ట్ /8 కాబట్టి 10.0.0. చూడు ఇది 10.0.0నే, ఇది 10.0.0నే కాబట్టి 2 సార్లు రాయవల్లే, జస్ట్ ఒక్కసారి రాస్తే సరిపోతుంది. ఏమని రాయాలి 10.0.0.0. దీనికి 192, ఇది 10. ఇది 10. సో 2 సార్లు రాయవల్లే, ఒక్కసారి రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వద్దు. అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ మళ్ళీ నెట్వర్క్ అని రాసి 10.0.0.0 అయిపోయిందా? చూడండి, ఫస్ట్ ఏం రాసినాం, రౌటర్ రిప్ సెలెక్ట్ చేసుకొని వర్షన్ 2 ఏదన్నా ప్యాసివ్ ఇంటర్ఫేస్ చేస్తే ఇది కాన్ఫిగర్ చేస్తాం. నో ఆటో సమ్మరీ కమాండ్ అనేది టైప్ చేసిన తర్వాత నెట్వర్క్స్ అనేది ఇస్తాం. రైట్. సో ఇది కంప్లీట్ అయింది. నీకు డౌట్ ఉంటే షో IP ప్రోటోకాల్స్ అనే కమాండ్ యూజ్ చేయి. షో IP ప్రోటోకాల్స్ కమాండ్ యూజ్ చేసినావు అంటే నీకు నెట్వర్క్స్ ఏమున్నాయి, ఇది ప్యాసివ్ ఇంటర్ఫేస్ ఏమి ఇచ్చినావు G0/0. రౌటింగ్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఉన్నాయి అంటే నైబరింగ్ రౌటర్స్ ఉన్నాయా, వాటి ఇన్ఫర్మేషన్ ఇంకా అప్డేట్ కాలేదు. ఎందుకు అప్డేట్ కాలేదంటే సింపుల్ పాయింట్ ఏంటంటే, సో నువ్వు ఎప్పుడైతే నెట్వర్క్ కమాండ్ రాసినావు ఇవి మ్యాచ్ అయినాయి కాబట్టి ఈ ఇంటర్ఫేస్లో RIP అనేది ఎనేబుల్ చేసింది. కానీ ఇక్కడ కూడా ఎనేబుల్ అయితేనే కదా అప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల మనకి ఇక్కడ ఏ వాల్యూ చూపిస్తలే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంతకు ముందు నేను చెప్పాను కదా లోడ్ బ్యాలెన్సింగ్ ఎన్ని పాత్రల్లో మ్యాక్సిమం ఎట్ ఏ టైం పంపిస్తుంది 4 పాత్. కావాలంటే మనం కమాండ్ యూజ్ చేసుకొని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, ఆటో సమ్మరైజేషన్ ఈస్ నాట్ ఇన్ ది ఎఫెక్ట్. ఎందుకు నో ఆటో సమ్మరైజేషన్ అనేది మనం టైప్ చేసినాం కాబట్టి. సో వర్షన్ 2 ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నామండి. సో ఇది అయిపోయింది. ఎక్కడ అయిపోయింది, రౌటర్ 4లో అయిపోయింది. ఇప్పుడు నేను రౌటర్ 2లోకి వెళ్ళి కాన్ఫిగర్ చేస్తాను అండి. రైట్. సో CLIలోకి వెళ్ళి సో ఫస్ట్ మనం ఏ కమాండ్ టైప్ చేయాలండి, రౌటర్ రిప్ అనే కమాండ్ టైప్ చేయాలి. రైట్. సో విచ్ రౌటింగ్ ప్రోటోకాల్ యూ ఆర్ యూజింగ్, RIP. సో వర్షన్ ఏందండి, వర్షన్ 2. నెక్స్ట్ కమాండ్ నో ఆటో సమ్మరీ. సో నెక్స్ట్ ఇక్కడ మనకు చూడండి ల్యాన్ నెట్వర్క్ ఉందా, అడ్వర్టైజ్మెంట్ అనేది అవసరం లేదు కదా. సో అప్పుడు ఏం టైప్ చేస్తాం, ప్యాసివ్ ఇంటర్ఫేస్ అని టైప్ చేస్తాం. ఇంటర్ఫేస్ నెంబర్ ఏంది G0/0. సో నేను G0/0 అని టైప్ చేసిన. సూపర్.
సో నెక్స్ట్ ఏం టైప్ చేయాలండి, మనం డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్ రాయాలి. సో ఈ నెట్వర్క్ ఏంది, దీనికి 1.0నే కదా క్లాస్ఫుల్ ఐపీ అడ్రస్ 168. క్లాస్లెస్ కాదు బ్రదర్, క్లాస్ఫుల్లే తీసుకుంటుంది నెట్వర్క్. నువ్వు క్లాస్లెస్ ఇచ్చినా క్లాస్ఫుల్లే తీసుకుంటుంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక పాత ఏంది, ఇది 10 సిరీసే, ఇది 10 సిరీసే, రైట్. 2 సార్లు ఎంటర్ చేయాలి. అవి 10 లోపల ఒక సబ్ పార్ట్స్ అంతే. 10.0.0.0 అయిపోయిందా. సో డన్. ఈ రౌటర్లో కూడా అయిపోయింది, రైట్. సో నెక్స్ట్ ఏంది, ఈ రౌటర్ R3లో తీసుకుందాం. సో R3లో తీసుకున్న తర్వాత CLIలోకి వెళ్తా. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ప్యాసివ్ ఇంటర్ఫేస్ అనేది అవసరం ఉందో లేదో చెక్ చేయ బ్రదర్. ప్యాసివ్ ఇంటర్ఫేస్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ నాట్ రిక్వైర్డ్? ఆన్సర్ ఏందండి, నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే ఇది రౌటర్ టు రౌటర్, ఇది రౌటర్ టు రౌటర్, నో ల్యాన్ నెట్వర్క్ కాబట్టి నో ప్యాసివ్ ఇంటర్ఫేస్. అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకో. రౌటర్ రిప్ వర్షన్ వచ్చి 2nd వర్షన్ అనేది వాడుతున్నాం, రైట్. సో నో ఆటో సమ్మరీ అనేది రాస్తాం. ప్యాసివ్ ఇంటర్ఫేస్ అవసరం లేదు. సో నెట్వర్క్ ఏమొస్తుందో చెప్తారా? ఈ రౌటర్కి ఇదే కదా, ఇది 10 సిరీసే, ఇది 10 సిరీసే. 192 ఎక్కడా లేదు బ్రదర్. సో 10.0.0.0 అయిపోయిందా. నో ఆటో సమ్మరీ, నెట్వర్క్ 10.0.0.0, రైట్. సో నవ్వు ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చి, రైట్. సో CLIలోకి వెళ్ళి, ఇది ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి, రైట్. సో ఎగ్జాక్ట్గా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తున్నాను, రైట్. సో రౌటర్ RIP, నెక్స్ట్ కమాండ్ ఈస్ వాట్, వర్షన్ 2, రైట్. సో కమాండ్ ఈస్ వాట్, నో ఆటో సమ్మరీ. ఇక్కడ ప్యాసివ్ ఇంటర్ఫేస్ ఉందా? నో. రౌటర్ టు రౌటర్, రౌటర్ టు రౌటర్, రౌటర్ టు రౌటర్. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చెప్తారు, ఇప్పుడు ఏ కమాండ్ ఎంటర్ చేయాలో చెప్తారా నాకు? నెట్వర్క్ అని రాసి ఏం రాయాలి, ఈ పాతే కదా, ఇదేంది, ఇది 10 సిరీస్, ఇది 10 సిరీస్. సో 10.0.0.0 అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ నెట్వర్క్ కమాండ్ నేను ఎంటర్ చేసిన. మళ్ళీ ఏమని టైప్ చేస్తారు మీరు, నెట్వర్క్ అని టైప్ చేసి ఇప్పుడు ఏం ఎంటర్ చేస్తావు, 11 సిరీస్ అంటే 11.0.0.0 అని ఎంటర్ చేస్తావా? ఎంటర్ చేస్తే తప్పు. అర్థమవుతుందా? ఎందుకు? నీ రౌటర్ నుంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి నేనేం చెప్పినా డిఫాల్ట్ రౌట్ అనేది రాసుకోవాలి. ఎందుకు? ఇంటర్నెట్లో కొన్ని 100,000 నెట్వర్క్స్ ఉంటాయి. ప్రతిదానికి నువ్వు RIP రీడిస్ట్రిబ్యూషన్ చేసుకుంటా పోతున్నావు అంటే నీకు హాప్ కౌంట్ ఇవన్నీ పనికిరావు అనేది మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం రాయాలి, 11 సిరీస్కి డిఫాల్ట్ రౌట్ అనేది రాయాలి. అది ఎక్కడ రాయాలి, ఓన్లీ R1లో రాయాలి. అర్థమవుతుందా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. దీనికోసం నేను ఇది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రైట్. సో ఇప్పుడు ఏం రాస్తున్నా, సరే ఇప్పుడు నీకు డౌట్ ఉంటే ఎగ్జిట్ కొట్టేస్తాం. ఎగ్జిట్ కొట్టి ఎండ్ కొట్టి షో IP రౌట్ గానే టైప్ చేసినావు అనుకో, నీకు ఎక్కడైనా లేదని చూడు, గేట్వే ఆఫ్ లాస్ట్ రిసార్ట్ ఈస్ నాట్ సెట్ ఉంది కదా, అంటే నీకు అబ్జర్వ్ చేస్తే డిఫాల్ట్ గేట్వే సెట్ చేయాలి. నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది పని చేస్తుందా లేదా అనేది ఎట్లా చెక్ చేసుకోమని చెప్పినా నేను, రైట్. సో ఇక్కడ నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ రౌటర్ నుంచి ఏది R1 నుంచి మన R4కి ఎన్ని హాప్ కౌంట్స్ ఉన్నాయి, ఇట్లా అయినా పోవచ్చు, ఇట్లా అయినా పోవచ్చు. రెండిట్లో హాప్ కౌంట్ 1 కదా, అంటే రెండిట్లని తీసుకుంటుంది కదా, రెండిట్లని తీసుకున్నప్పుడు ఇట్లా ప్యాకెట్ పంపిస్తుంది, ఇట్లా ప్యాకెట్ పంపిస్తుంది. సో దానికి మనం ఏం చేయాలి, లోడ్ బ్యాలెన్సింగ్ అనేది చేయాలని మనం చెప్పుకున్నాం. అంటే ఈ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి మనకి ఎన్ని పాత్ కావాలి, ఇక్కడ 2 పాత్స్ కావాలి. సో నువ్వు ఎక్కడైనా ఇక్కడ ఆర్ అంటే ఏంది, RIP ప్రోటోకాల్లో ఒక డెస్టినేషన్ వెళ్ళడానికి నీకు ఓన్లీ వయా ఒక పాతే ఉంది. ఇక్కడ కూడా చూడు, ఫర్ ఎగ్జాంపుల్ వీడికి వెళ్ళాలనుకో వయా పాత్ ఇదని ఉంది. కానీ నువ్వు ఇక్కడ కానీ అబ్జర్వ్ చేసినావంటే ఇది లోకల్ నెట్వర్క్, ల్యాన్ నెట్వర్క్ కదా, 192.168.1.0 నెట్వర్క్ కదా. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొక సబ్నెట్కి వెళ్ళాలనుకుందాం. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినా, సారీ ఇది కాదండి, ఈ 1.0 నెట్వర్క్ చూసినావంటే ఇక్కడ నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసినావంటే మనకు 2 ఉన్నాయి. అన్నిట్లో దీంట్లో ఒకటి ఉంది, దీంట్లో ఒకటే ఉంది, దీంట్లో ఒకటే ఉంది. ఇక్కడ మాత్రం 2 ఉన్నాయి. ఎందుకు అంటే దీనికి 2 పాత్స్ ఉంది. ఒకటేమో 10.0.1.2 అంటే ఇట్లా వస్తుంది, ఇది 10.0.1.2 ఇట్లా వచ్చి ఇంతే కదా. ఈ రౌటర్కి ఇదే కదా నెక్స్ట్ హాప్ ఐడి, మనం స్టాటిక్ రౌటింగ్లో నేర్చుకున్నాం కదా, ఇది నెక్స్ట్ హాప్ ఐడి ఎగ్జిట్ పాయింట్. దీన్ని చూపించిందా, ఇట్లా వెళ్తే నువ్వు వీటికి R4కి పోవాలని చెప్తుంది అనుకో. ఇది నెక్స్ట్ ఇంకొకటి ఏంది, ఇదే కదా నెక్స్ట్ హాప్ ఐడి,
దీని వాల్యూ ఏంది 10.0.1.10 ఇట్లా పోయినా నువ్వు R4కి వెళ్తావు. సో ఇది ఉంటే దీని మీనింగ్ ఏంది, లోడ్ బ్యాలెన్సింగ్ ఇన్ ఎఫెక్ట్ అనే పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకో. మిగతా వాటిలోకి ఉండదు, ఎందుకంటే ఓన్లీ ఒక్క హాఫ్ కౌంట్ మాత్రమే లీస్ట్ పాత్ బెస్ట్ రౌట్లో ఉందనే పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ రిపీట్ కమాండ్ యూజ్ చేసుకొని నీకు ప్రూవ్ చేయొచ్చు, లేదంటే డీబగ్ కమాండ్ యూజ్ చేసుకొని ప్రూవ్ చేయొచ్చు. బట్ ప్యాకెట్ ట్రేసర్లో ఈ కమాండ్స్ అనేవి తీసుకోదు. సో దానివల్ల నేను జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోమని మీకు చెప్తున్నాను అండి. ఒకసారి ట్రై చేద్దాం ఫైనల్గా మనకు. రైట్, సో ఇక్కడ మనకు డిఫాల్ట్ గేట్వే ఇచ్చినామా, లేదు. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే యాజ్ పర్ పీపీటీలో మనం చెప్పినట్టుగా ఏమని చెప్పుకున్నాం, ఇది డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఆరిజినేట్ కమాండ్. అంటే డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఆరిజినేట్ కమాండ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, మనం ఈ ఐపీ రౌట్ కమాండ్ అనేది వాడినప్పుడు. ఎక్కడి నుంచి ఎక్కడికి, నా ఎడ్జ్ రౌటర్ నుంచి ఎక్కడికండి, ఇంటర్నెట్ వెళ్ళడానికి త్రూ ఐఎస్పి అనేది నెక్స్ట్ హాప్ ఐడి ఇస్తాం. రైట్, సో దానికి సింపుల్ ఏందండి, సో రౌటర్ R1లో చేస్తున్నానండి, ఈ రౌటర్ R1లో చేస్తున్నాను. రైట్, సో నీకు డౌట్ ఉంటే హోస్ట్ నేమ్ R1 అని ఇస్తాం. రైట్, సో R1లో అనేది చేస్తున్నాం. కమాండ్ ఏందండి, ఐపీ డిఫాల్ట్ రౌట్ రాయాలంటే ఐపీ రౌట్, అది ఏ నెట్వర్క్ అయినా, రైట్, ఏ సబ్నెట్ మాస్క్ అయినా. రైట్, సో ఇది ఎగ్జిట్ పాత్ ఏంటండి మనకు, ఇది మన ఎంట్రీ, ఇది ఎగ్జిట్, ఏది ఐఎస్పికి, ఇది 1.2 ఇచ్చిన, అంటే ఏ నెట్వర్క్ 11.0.1.2 ఇవ్వాలి. అర్థమవుతుందా? సో ఇది రైట్, సో 11.0.1.2 ఇచ్చిన. రైట్, ఇక్కడ చెక్ చేసుకోండి, 11.0.1.2 ఇచ్చిన. సో ఎంటర్ కొడదాం. రైట్, సో ఇప్పుడు నేను గాన షో ఐపీ రౌట్ కమాండ్ గాన టైప్ చేస్తే, రైట్, సో ఇంతకు ముందు ఏమని చూపించింది నీకు, ఇక్కడ అబ్జర్వ్ చేయి, గేట్వే ఆఫ్ లాస్ట్ రిసార్ట్ ఈస్ నాట్ సెట్ అని వచ్చిందా. ఇప్పుడు చూడు ఏందా, గేట్వే 11.0.1.2 గుండా పోవాలి, అది ఏ నెట్వర్క్ అయినా ఏమైనా సరే. అర్థమవుతుందా? సో ఈ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకో. మళ్ళీ నువ్వు ఎంటర్ కొట్టినావు అనుకో, నీకు ఎస్టార్ అంటే ఏంది, డిఫాల్ట్ రౌట్ అనేది ఉంది. సరే ఓకే, ఇప్పుడు నేనేం చెప్పినా, ఈ డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఆరిజినేట్ కమాండ్ అనేది R1లో మళ్ళీ రాయాలని చెప్పినా కదా. ఇప్పుడు నేను రాయలేదు అనుకుందాం, ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రౌటర్లో, ఇంటర్నల్ రౌటర్లో RIP రాసినాం కదా, ఏదో ఒక రౌటర్ మీద క్లిక్ చేసినాం అనుకుందాం. రైట్, సో క్లిక్ చేసి మళ్ళీ నువ్వు ఏ కమాండ్ టైప్ చేస్తావంటే షో ఐపీ రౌట్ అనే కమాండ్ టైప్ చేయి. రైట్, సో టైప్ చేసి ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయి, ఏడేమన్నా గేట్వే ఆఫ్ లాస్ట్ రిసార్ట్ ఉందా మనకు, లేదు. ఇలా లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ ప్యాకెట్ అనేది ఏడో ఒక ఇంటర్నెట్కి పోవాలనుకో, ఫస్ట్ స్విచ్కి వస్తుంది, స్విచ్ రౌటర్కి పంపిస్తుంది. దీని డేటాబేస్లో దీని గురించి తెలుసు, దీని గురించి తెలుసు, దీని గురించి తెలుసు. అర్థమవుతుందా? సో దీని గురించి ఇంటర్నెట్లో ఉండే ఏదో ఒక నెట్వర్క్ గురించి తెలియదు. అప్పుడు ఇదేం చేస్తుంది, ఆటోమేటిక్గా డిస్కార్డ్ చేసి పడుతుంది. ఎందుకంటే దీనికి డిఫాల్ట్ రౌట్ మనం రాయలే. అర్థమవుతుందా? సో అంటే నువ్వు ఇక్కడ రాసినంత మాత్రాన ఇది అన్నిటికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అని కాదు, చేయదు. సో ఇప్పుడు నువ్వు ఈ రౌటర్కి ఏం చెప్పాలి, అరే నేను 7 నుంచి 7కి డిఫాల్ట్ రౌటర్ రాసిన, ఈ ఇన్ఫర్మేషన్ని అన్నిటికి నువ్వు ఆరిజినేట్ చేయి పంపి అని చెప్పాలి. చెప్పినావు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఈ రౌటర్లో ఓకే ఫైన్, సో మన సిస్టమ్ నుంచి ఏదో ఒక గూగుల్ ఐపీ కొట్టినావు, రౌటింగ్ టేబుల్లోకి వచ్చింది, ఏడా రౌట్ లేదు, దీనికి రౌట్ లేదు, ఈ 3 కాకుండా ఇంకెక్కడో అనుకుందాం. కానీ ఇక్కడ 3 తెలియనప్పుడు ఇంతకుముందు డిస్కార్డ్ చేసి ఉండేనా, ఇప్పుడు డిస్కార్డ్ చేయదు. ఎందుకంటే నువ్వు డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఆరిజినేట్ కమాండ్ టైప్ చేయగానే ఇది ఏం చేస్తుందంటే, ఓహో నేను R1కి పంపించేసిన అంటే మిగతా కథ R1 నుంచి అది దాని తల్లపాడు అది చెక్ చేసుకొని మనకి ఇంటర్నెట్కి వెళ్ళి మనకు రిప్లై వస్తుంది అనేది చూసుకుంటుంది. అప్పుడు ప్యాకెట్ పింగ్ అనేది ఫెయిల్ కాదు. అర్థమవుతుందా? సో దానికోసం నువ్వేం టైప్ చేయాలి, డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఆరిజినేట్ అనే కమాండ్ టైప్ చేయాలి. అది ఎక్కడ టైప్ చేయాలి, ఎడ్జ్ రౌటర్లో, అన్నింటిలో కాదు బ్రదర్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకో. రైట్, సో ఓకే, సో ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేసినావు కాబట్టి ఎట్లాగో కాన్ఫిగర్ టెర్మినల్ కొట్టి ఏ కమాండ్ టైప్ చేయాలి, రౌటర్ రిప్ కిందే కదా ఇవన్నీ. రైట్, సో రౌటర్ RIP, సో డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్, రైట్, డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఆరిజినేట్ కమాండ్ కొట్టినాం. అర్థమవుతుందా దీని పర్పస్ ఏందో? ఓకే ఫైన్, ఇది ఎక్కడ కొట్టినాం, ఓన్లీ R1 రౌటర్లో కొట్టినాం. రైట్, సో ఓకే డన్. ఇప్పుడు ఈ రౌటర్లోకి వెళ్ళి మళ్ళీ చెక్ చేద్దాం. రైట్, ఇంతకుముందు గేట్వే ఆఫ్ లాస్ట్ రిసార్ట్ ఈస్ నాట్ సెట్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం.
చూడండి, గేట్వే ఆఫ్ లాస్ట్ రీసార్చ్ ఈజ్ 10.0.1.5. అంటే నీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావాల్సింది ఏంటంటే, అరే ఏంది భయ్ నువ్వు అబద్ధం చెప్తున్నావు ఏంది? సో ఇంతకు ముందేమో గేట్వే ఆఫ్ లాస్ట్ రిసార్ట్ వచ్చి 11.0.1.2 ఉండే, ఇక్కడేం 10.0.1.5 వచ్చిందంటే సింపుల్ పాయింట్, నువ్వు ఫస్ట్ ఎక్కడికి పంపించాలి? ఈ రౌటర్కి పంపించాలి. అర్థమవుతుందా? సో ఈ రౌటర్ కంటే 10.0.1.5 కానీ పంపించినావు అనుకో, సంథింగ్ ఇట్లా వెళ్ళి నీకు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతాయి అనే పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ హాప్ ఐడి లెక్క, రైట్? సో అదేవిధంగా ప్రతి రౌటర్లో ఇది ఉంటుందండి. అర్థమవుతుందా? సో ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ డౌట్ ఉందనుకుంటే ఒకసారి ట్రై చేద్దాం మనం, లోడ్ బ్యాలెన్సింగ్ అనేది వర్క్ అవుతుందా లేదంటే. ఒకసారి నువ్వు సిమ్యులేషన్ మోడ్ తీసుకో. సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ ఫిల్టర్స్, ఇక్కడ షో ఆల్ నన్ను ఉంది కదా, ఇవన్నీ ఇన్ని రకాల ఫిల్టర్స్ అనేవి రన్ అవుతాయి. మనకు త్రూ అవుట్ ఆఫ్ కోర్స్ ఏమైతే నేర్చుకుంటామో అవన్నీ ఫిల్టర్స్ ఇక్కడ ఉంటాయి. SSH, STP, సిస్లాగు, సర్వర్స్, టెల్నెట్, యూడిపి ప్రతిదీ ఉంటుంది. నేను జస్ట్ ఒక షో ఆల్ నన్ను మీద కొట్టు, అన్ని ఫిల్టర్స్ పోయినాయి. ఇక్కడ నీకు ఏ ఫిల్టర్ చూపిస్తలే. ఇప్పుడు ఎడిట్ ఫిల్టర్ మీద ఒకసారి కొట్టు. మనకు కావాల్సింది ఓన్లీ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ ICMP తీసుకో. ఓకేనా? ఈ 2 తీసుకొని క్లోజ్ చేసాయి. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే నీకు ఈవెంట్ లిస్ట్లో IARP, ICMP ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తావంటే సిమ్యులేషన్ మోడ్లో ఉన్నావు కదా, ఓకే ఫైన్. ఈ రౌటర్ నుంచి దీనికి రౌటర్ తీసుకున్నావు అనుకో, ఇదొక పాత్ కదా, అంటే ఇట్లా పంపించాలి లేదంటే ఇట్లా పంపించాలి కదా, ఎందుకంటే 1 హాఫే ఉన్నాయి రెండిట్లకి. ఓకే, పీసీలో ఈ --t అనేది వర్క్ అవుతుంది. దీన్ని ట్రై చేద్దాం. సో పింగ్ -t, సో దీని IP అడ్రస్ ఇది తీసుకుందామా. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 11.0.1.1 తీసుకుందాం. 11.0.1. చెకింగ్ పర్పస్ కోసం అండి. ఎంటర్ కొట్టినావా? ఓకే, ఇప్పుడు మల్టిపుల్ ప్యాకెట్స్ అనేది తీసుకుంటుంది -t తీసుకుంటే. ఓకే, ఫస్ట్ RIP ప్రాసెస్ స్టార్ట్ అయిందా? జస్ట్ ఇది ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్యాకెట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఏ పాత్రలో వెళ్ళింది? ఓకే, ఇక్కడికి వచ్చింది, రౌటర్కి వచ్చి ఈ పాత్రలోకి వెళ్ళి మనకు ఇంకొక పాత్రలో రిప్లై వచ్చింది అనుకున్నాం. నెక్స్ట్ -t అంటే మళ్ళీ ఇంకొక ప్యాకెట్ తీసుకుంటుంది కదా. ఇప్పుడు ఇది చూద్దాం ఏ పాత్రలో వెళ్తుంది అనేది. లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఇట్లా పోవాలి కదా, చూద్దాం. ఇట్లా పోయింది కదా ఇప్పుడు, అంటే లోడ్ బ్యాలెన్సింగ్ అనేది వర్క్ అవుతుంది, రైట్? సో ఎప్పుడైతే మీకు లోడ్ బ్యాలెన్సింగ్ వర్క్ అవుతుందని తెలుసుకోవచ్చు అంటే ఒక సింగిల్ డెస్టినేషన్కి మల్టిపుల్ రౌట్స్ ఉన్నప్పుడు అది లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ అనేది వర్క్ అవుతుంది అనేది మీనింగ్ అండి. సో ఇది ప్యాకెట్ ట్రేసర్ ప్రాక్టికల్ సెషన్ మనము ఇంప్లిమెంట్ చేసినాం, రైట్? సో ఫైనల్గా మనం ఏం నేర్చుకుందామంటే వాట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ ది రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ లెర్నింగ్ ది అదర్ రౌటింగ్ ప్రోటోకాల్. సో ఫస్ట్ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే హాప్ కౌంట్. సో 16 హాప్స్ కంటే 16 రౌటర్స్ కంటే ఎక్కువ ఉంటే పనిచేయదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు లార్జ్ నెట్వర్క్ ఉన్నప్పుడు RIP అనేది అవుట్డేటెడ్ ప్రోటోకాల్, నో వేర్ వీఆర్ యూజింగ్. నెక్స్ట్ స్లో కన్వర్జెన్స్ టైం, అంటే టేక్స్ మినిట్స్ టు అప్డేట్ రౌటింగ్ ఆఫ్టర్ ఏ ఫెయిల్యూర్. అంటే ఇక్కడ నీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది అనుకుందాం, ఇది దీనికి అప్డేట్ చేస్తుంది. సో ఈ 2 ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. ఈ సమ్మరీ టేబుల్ మళ్ళీ ఈ రౌటర్ దీనికి అప్డేట్ చేస్తుంది. సో ఈ రౌటర్ మళ్ళీ అప్డేట్ చేసుకొని ఫైనల్ టేబుల్ ప్రిపేర్ చేసుకుంటుంది. అది దీనికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నుంచి ఇడికి ఎట్టెళ్ళాలో తెలుసుకునేది. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, దీనికి అంటే ఈ రౌటర్ R3 అనే దానికి R1 అప్డేట్స్ రావాలంటే ఎప్పుడు రావాలి? R1 R2కి షేర్ చేసిన తర్వాత ఫస్ట్ ఇది స్టోర్ చేసుకోవాలి. అది స్టోర్ చేసుకున్న కొంత టయానికి R2 మళ్ళీ దీనికి అప్డేట్ ఇస్తుంది. అప్పుడు ఇది R1కి ఎట్టెళ్ళాలో నేర్చుకుంటుంది. అర్థమవుతుందా? ఒకేసారి అప్డేట్ అయిపోదు, వన్ ఆఫ్టర్ అనదర్ అనేది చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా? అందువల్ల ఇది స్లో కన్వర్జెన్స్. నో బ్యాండ్ విత్ కన్సిడరేషన్, ఆల్వేస్ చూస్ ది పాత్ విత్ ది లీస్ట్ హాప్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లోయర్. అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఇట్లా ఒక రౌటర్ ఉంది అనుకుందాం, రైట్? సో ఇది నా సోర్స్ పాయింట్ అనుకుందాం, ఇది డెస్టినేషన్ పాయింట్ అనుకుందాం. సో ఇది మళ్ళీ ఇంకొక పాత్, అంటే ఇది పాత్ 1, ఈ డైరెక్షన్లో పాత్ 2 అనుకుందాం. సో ఇక్కడేమో 100 Mbps స్పీడ్ ఉంది అనుకుందాం, ఇక్కడ 1 Gbps స్పీడ్ ఉంది అనుకుందాం, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ 1 minute. సో ఇంకొక రౌటర్ కూడా ఉంది అనుకుందాం, ఇవన్నీ 1 Gbps తీసుకుందాం. అంటే ఈ సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఈ పాత్ 1లో 2 రౌటర్స్ ఉన్నాయి, హాప్ కౌంట్. ఇట్లా ఏమో ఒకటే హాప్ కౌంట్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇది 1 Gbps స్పీడ్తో డేటా తీసుకెళ్తుంది, ఇది 100 Mbpsతో తీసుకుంటుంది. బట్ ఇక్కడ బ్యాండ్ విత్ కన్సిడరేషన్ అనేది ఏమీ ఉండవు. ఓన్లీ దేని బేస్ చేసుకుంటుంది? హాప్ కౌంట్. స్లో వెళ్ళేదానికి ఉండే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ది RIP రౌటింగ్ ప్రోటోకాల్.
అర్థమవుతుందా? నెక్స్ట్ నెట్వర్క్ అనేది ఓవర్ హెడ్ అవుతాయి, నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్. ఎందుకు? ప్రతి 30 సెకండ్స్కి ఇది దాని రౌటింగ్ టేబుల్ అనేది పంపిస్తుంది. ఎప్పుడు? ఈవెన్ దేర్ ఈస్ నో అప్డేట్ ఇన్ ద రౌటర్ ఆల్సో ఇట్ విల్ సెండ్ ఇట్ రౌటింగ్ టేబుల్. ఇది అన్నెసెసరీ బ్యాండ్విడ్త్, కంజెషన్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో నువ్వు అబ్జర్వ్ చేసినావంటే VLSM కాన్సెప్ట్ అనేది వర్క్ చేయదు. ఇక్కడ RIP1లో చేయదు, RIP2లో సపోర్ట్ చేస్తుంది. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏందో తెలుసా? రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రౌటర్ ఉంది, ఇది ఒక రౌటర్ ఉంది, ఇది ఒక రౌటర్ ఉంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది X అనుకో, ఇది A రౌటర్ అనుకో, ఇది B రౌటర్ అనుకో. ఇప్పుడు దీని రౌటింగ్ టేబుల్ తీసుకున్నామంటే Xకు పోవడానికి కాస్ట్ ఎంత ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ దీని మధ్యలో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం అండి 2 రౌటర్స్ ఉన్నాయనుకుందాం. అంటే ఇక్కడ ఒక రౌటర్, ఇక్కడ ఒక రౌటర్ ఉందనుకుందాం. సో A నుంచి Xకి వెళ్ళాలంటే కాస్ట్ అనేది 2. సో డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ 2 అనుకో. ఇక్కడ మీనింగ్ మధ్యలో 2 రౌటర్లు ఉన్నాయనేది, బట్ ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం 2 రౌటర్లు కన్సిడర్ చేయొద్దు. X నుంచి అంటే A నుంచి Xకి పోవడానికి కౌంట్ వచ్చి హాఫ్ కౌంట్ 2 అనుకో, ఇది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనుకో. నెక్స్ట్ ఇప్పుడు B అనే రౌటింగ్ టేబుల్లో ఉంది. ఈ B నుంచి నేను Xకి వెళ్ళాలి, దీని మధ్యలో 4 హాఫ్ కౌంట్ ఉంది అనుకుందాం. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? Xకి వెళ్ళాలి. సో B నుంచి ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలి? Aకి వెళ్ళాలి. సో అక్కడ డిస్టెన్స్ ఎంత? 4. అర్థమవుతుందా? మళ్ళీ Aకి వెళ్తే A నుంచి ఎక్కడికి వెళ్తుంది? Xకి. దాని డిస్టెన్స్ ఎంత? 2. 4 + 2 ఎంత? 6. అంటే ఇది 6. ఇది డైరెక్ట్గా వెళ్ళిపోతుందా Xకి? లేదు. ఎక్కడికి వెళ్తుంది? వయా ఫస్ట్ A నుంచి వెళ్ళి A నుంచి X అనే రౌటర్కి వెళ్తుంది. సో ఇక్కడ A అనేది రాస్తాం. అర్థమవుతుందా? సో ఇక్కడ రౌటింగ్ టేబుల్ ఏమో కాస్ట్ 6 ఉంది. ఇప్పుడు అసలు సిసలైన ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే, ఇప్పుడు చూడు 3 రౌటర్స్ తీసుకున్నా కదా. లేదంటే ఇంకా సింపుల్గా ఎట్లా చెప్తా అంటే మీకు అర్థం కాకపోతే, ఇది X అనే రౌటరు, ఇది A అనే రౌటరు, ఇది B అనే రౌటరు. A Xకి పోవాలి, B Xకి పోవాలి. సో దీని రౌటింగ్ టేబుల్లో చూస్తే to reach to the X the distance is the cost is to డైరెక్ట్లీ కనెక్టెడ్ అనుకుందాం, నో నెక్స్ట్ స్టాప్ ID అనుకుందాం. అదే నువ్వు B తీసుకునింది అనుకో, రైట్? Xకి వెళ్ళాలంటే ఇది 4 + 2 6 డైరెక్ట్గా Xకి వెళ్ళలేదు, A నుంచి వెళ్తుంది. ఇది రౌటింగ్ టేబుల్. ఇప్పుడు చూడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ హ్యాపెన్ అయింది, ఈ లింక్ ఫెయిల్ అయింది అనుకుందాం. అంటే A నుంచి Xకి ఉండే రౌటర్ లింక్ ఫెయిల్ అయింది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే A నుంచి Bకి ఈ లింక్ అనేది ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు ఆటోమేటిక్గా X అనేది ఏం చేస్తుందంటే, రైట్? సో ఇక్కడ 2 తీసుకోదు, ఇన్ఫినైట్ రాసుకుంటుంది. అంటే ఐ డోంట్ నో హౌ టు రీచ్ టు ద X. దీనికి ఎప్పుడు తెలుస్తుంది? B అనే రౌటర్కి ఆఫ్టర్ 30 సెకండ్స్ ఇది రౌటింగ్ టేబుల్ అప్డేట్ చేస్తే అప్పుడు ఇదేం చేస్తుంది? X నాకు కూడా తెలియదని ఇన్ఫినిటీ రాసుకుంటుంది. అప్పటి వరకు ఇదేముంటుంది? 6Aనే ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ RIP రౌటింగ్ ప్రోటోకాల్ ఏంటంటే కౌంట్ టు ఇన్ఫినిటీ ప్రాబ్లం. కౌంట్ టు ఇన్ఫినిటీ ప్రాబ్లం అంటే లూప్స్ అనేవి రన్ అవుతాయి. ఇది EIGRPలో OSPFలో ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి బ్రదర్. ఒకటి A అనేది దాని రౌటింగ్ టేబుల్ Bకి షేర్ చేస్తుంది, లేదంటే B అనేది రౌటింగ్ టేబుల్ అనేది A షేర్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసినావంటే A అనేది Bకి షేర్ చేసింది అనుకో రౌటింగ్ టేబుల్లో, అప్పుడు B ఏమనుకుంటుంది అంటే, ఓహో నేను Xకి Aకి తెలియదు కాబట్టి ఇది దీనికి అప్డేట్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ నమ్ముతుంది. అప్పుడు B టేబుల్ ఏమవుతుంది? 6 బదులు ఇన్ఫైనైట్ రాసుకొని ఎట్లా వెళ్ళాలని చెప్పదు. సో ఇది కరెక్ట్. కానీ ఇంకొక కేసులో ఆలోచించు నువ్వు, సెకండ్ కేసులో A అనేది Bకి అప్డేట్స్ పంపించకముందే B అనేది Aకి అప్డేట్ పంపించేసింది అనుకో. అంటే మీనింగ్ ఏంటంటే A ఇక్కడ ఉంది, B ఇక్కడ ఉంది. B అనేది దీని రౌటింగ్ టేబుల్ Aకి పంపించేసింది. అప్పుడు ఏమవుతుంది? దీనికి అరే నాకు ఎట్లా Xకి వెళ్ళాలో తెలియదు, బట్ B అనేది ఏం చెప్తుంది? నువ్వు నా దగ్గరికి వచ్చినావంటే నా దగ్గర నుంచి 6 డిస్టెన్స్తో నేను నిన్ను Xకి తీసుకోపోతానని చెప్తుంది. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంది? దీని నుంచి దీనికి డిస్టెన్స్ 4, A నుంచి Bకి ఇది 4 ఉంది కదా బై డిఫాల్ట్. అంటే ఇప్పుడు B దీనికి రౌటింగ్ టేబుల్ ఏమని పంపించింది? అరే నువ్వు నా నుంచి Xకి వెళ్ళాలంటే డిస్టెన్స్ 6 అని చెప్పింది. అప్పుడు A ఏమనుకుంటుంది? ఓహో ఫస్ట్ నేను Bకి వెళ్తా, అప్పుడు దాని కాస్ట్ వాల్యూ ఎంత? మధ్యలో 4. B నుంచి ఎంత డిస్టెన్స్తో నేను Xకి వెళ్ళొచ్చు? 6 అనేది చెప్పింది. మొత్తం ఎంత? 10. అప్పుడు ఇదేం చేస్తుంది అంటే 10 అని అప్డేట్ చేస్తుంది దాని రౌటింగ్ టేబుల్. ఇప్పుడు దీని ఆల్రెడీ ఏముంటుంది? Xకి 6 అని ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ కొంత టైం తర్వాత ఏమవుతుందంటే A అనేది దీని రౌటింగ్ టేబుల్ దీనికి అప్డేట్ చేస్తుంది. అప్డేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇది ఏమని రాసుకుంటుంది అంటే AEBA, ఓహో ఇది 10 అని చెప్పిందా, నా నుంచి 10 అంటే ఇప్పుడు ఇదేమనుకుంటుంది? మన మధ్యలో B నుంచి నేను ఫస్ట్ Aకి వెళ్ళాలంటే 4 కదా, అంటే ఈ 10 + 4 14 ఇట్లా ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ పోయి 1 పాయింట్ ఆఫ్ టైంలో అది లూప్ అనేది స్టాప్ చేస్తుంది. ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం విత్ ది RIP రౌటింగ్ ప్రోటోకాల్.
రైట్. సో ఇది కొంచెం కాంప్లెక్స్ ఉంటుందంటే ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఆల్సో నో ప్రాబ్లం, బట్ థింక్ అండర్స్టాండ్ దట్ లూప్ టు అంటే కౌంట్ టు ఇన్ఫినిటీ లూపింగ్ ప్రాబ్లం అనేది అక్కడ అవుతుందండి. రైట్. సో అన్ని రీజన్స్ కోసం మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే స్మాలర్ నెట్వర్క్ ఉంటుందో హాప్ కౌంట్ అనేది <= 15 ఉంటుందో ఇన్ దట్ కేస్ యూ కెన్ గో ఫర్ ది ఆర్ఐపి, అదర్వైజ్ నెవర్ ఎవర్ డోంట్ గో ఫర్ ది ఆర్ఐపి రౌటింగ్ ప్రోటోకాల్. ఆర్ఐపిలో ఏంది హాప్ కౌంట్, నెంబర్ ఆఫ్ రౌటర్స్. కానీ ఇక్కడ నేను చెప్పాను కదా ఒక దాంట్లో బ్యాండ్ విత్ ఎక్కువ ఉన్నా కానీ ఇది ఓన్లీ ఏం తీసుకుంటుంది, షార్టెస్ట్ పాత్నే తీసుకుంటుంది. రైట్. సో ఇక్కడ 1 GBps బ్యాండ్ విత్ ఉన్నా కానీ ఇక్కడ ఏంది బ్యాండ్ విత్ ప్లస్ డిలే కన్సిడర్ చేస్తుంది, నాట్ హాప్ కౌంట్స్. ఎంత అంటే నేను ఎంత డిస్టెన్స్ దగ్గర ఉందో కాదండి, ఎంత ఎఫిషియెంట్ ఉందో కూడా చెక్ చేస్తాయి. ఓఎస్పిఎఫ్ దేన్ని బేస్ చేసుకుంటుంది, కాస్ట్ బేస్డ్, అంటే బ్యాండ్ విత్ని క్యాలిక్యులేట్ చేసుకొని కనుక్కుంటాయి. సో దట్ ఈస్ వై దీస్ ఆర్ ది బెస్ట్. కన్వర్జెన్స్ టైం చెప్పుకున్నాం కదా, ఇది అప్డేట్ చేసుకున్న తర్వాత దీనికి పంపించి దీన్ని అప్డేట్ చేసుకున్న తర్వాత దీనికి పంపిస్తుంది కదా, స్లో. ఫాస్ట్, హియర్ ఆల్సో ఫాస్ట్. ఎందుకనేది మనం ఈ రౌటింగ్ ప్రోటోకాల్లో చూద్దాం. ఇక్కడ ఓన్లీ నైబరింగ్ రౌటర్ గుర్తుపెట్టుకో, డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్ అది ఆర్ఐపి ప్రోటోకాల్లో ద అప్డేట్స్ విల్ బి షేరింగ్ ఓన్లీ డైరెక్ట్లీ కనెక్టెడ్ నైబర్స్. కానీ ఇక్కడ నువ్వు ఓఎస్పిఎఫ్ చూసినావంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎవ్రీ రౌటర్ విల్ బి హ్యావింగ్ ద హోల్ మ్యాప్ ఆఫ్ ది కంప్లీట్ నెట్వర్క్ అనేది ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, నీ దగ్గర గూగుల్ మ్యాప్స్ ఏమే ఉంటుంది, నా దగ్గర గూగుల్ మ్యాప్స్ ఏమే ఉంటుంది, అందరికీ సేమే ఉన్నప్పుడు ఏందబ్బా అంటే, కానీ నేను ఎట్లా పోవాలనేది నా క్రైటీరియా వేరు, ఇంకొక అతను ఎట్లా పోవాలనేది ఆయన క్రైటీరియా వేరు. కంప్లీట్ మ్యాప్ అనేది ఉంటుంది. రైట్. సో ఇక్కడ ఈ ఆర్ఐపి ప్రోటోకాల్ అంటే ఏంటంటే, ఇంతకుముందు నేను లూప్ ప్రాబ్లం అని చెప్పినా కదా, అంటే కంప్లీట్గా వీడి మీద డిపెండ్ అవుతాడు, వీడి మీద డిపెండ్ అవుతాడు. వీడు తప్పు చెప్పినా కూడా తప్పే రాసుకుంటాడు, గుడిగా నమ్మడం. కానీ అట్లా కాదు, ఇది అన్ని పాత్రల్లో బెస్ట్ వే చూసుకుంటుంది. సో దట్స్ వై ఓఎస్పిఎఫ్ ఈజ్ ఫాస్టర్. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, దట్ వీల్ డిస్కస్ వెన్ యూఆర్ డిస్కసింగ్ ది ఓఎస్పి రౌటింగ్ ప్రోటోకాల్. ఎప్పుడు <= 15 హాప్ కౌంట్స్ ఉంటే ఇట్ ఈస్ ఓకే. దిస్ ఈజ్ ఫర్ లార్జ్ ఎంటర్ప్రైజెస్, వెరీ లార్జ్, ఈవెన్ ఐఎస్పీస్, డేటా సెంటర్స్. అప్డేట్స్ ఏంది, ఇది ఫుల్ రౌటింగ్ టేబుల్ ఎవ్రీ 30 seconds పంపిస్తుంది. ఇది ఓన్లీ పార్షియల్, ఓన్లీ చేంజెస్. అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎప్పుడు చేంజ్ అయితే నేను పంపించాలి, ఇది ఏమైనా చేంజ్ ఉంటేనే కదా దీనికి పంపించాలి. చేంజ్ లేనప్పుడు ఎందుకు, అన్నెసెసరీ ఓవర్ హెడే కదా, బ్యాండ్ విత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, యూటిలైజేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఓన్లీ ఎప్పుడైతే దేర్ ఈజ్ చేంజ్ ఇన్ ద నెట్వర్క్, దెన్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు సెట్ ది అప్డేట్స్ టు ది నెక్స్ట్ రౌటర్స్ ఇన్ ది నెట్వర్క్. దాన్ని మనం ఏమంటామంటే ట్రిగర్డ్ అప్డేట్స్ అంటాం. ఇవేమో పీరియాడిక్ అప్డేట్స్, ఎవ్రీ 30 seconds ఇట్ విల్ సెండ్ ఇట్ రౌటింగ్ టేబుల్. సో వేర్ హియర్ వీఆర్ యూజింగ్ ది ట్రిగర్డ్ అప్డేట్. ఓన్లీ ఇఫ్ దేర్ ఈస్ చేంజ్ ఇన్ రౌటింగ్ టేబుల్, దెన్ ఓన్లీ ఇట్ విల్ ఫార్వర్డ్ ఇట్ రౌటర్ డేటాబేస్ టు ది అదర్ రౌటర్స్. విఎల్ఎస్ఎం సపోర్ట్ మనకు తెలుసు, ఆర్ఐపిలో ఒకటే ఉంటుంది, ఇక్కడ బై డిఫాల్ట్ ఉంటుంది. ఇది జనరల్గా మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ సిస్కో ఓన్లీ ఉంది, ఏది ఈఏజిఆర్పి. సో ఇది మల్టీ వెండర్ సపోర్ట్, ఏది ఓపెన్ స్టాండర్డ్ ఓఎస్పిఎఫ్ అనేది. సో ఈఏజిఆర్పి కూడా కంప్లీట్గా సిస్కో ఓన్లీ కాదు. సో ఇక్కడ చాలా అంటే డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. సో ఫస్ట్ మనం దీనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికంటే ముందు ఏ రౌటింగ్ ప్రోటోకాల్ ఎప్పుడు వాడాలో గుర్తుపెట్టుకో. ఆర్ఐపి అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేసే, ఓన్లీ ఫర్ చిన్న నెట్వర్క్స్ <= అంటే 15 హాప్ కౌంట్ ఉన్నప్పుడు, లెగసీ సిస్టమ్స్ ఉన్నప్పుడు నువ్వు యూజ్ చేసుకో. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. సో బట్ ఈఏజిఆర్పి ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు, బెస్ట్ ఫర్ సిస్కో ఓన్లీ నెట్వర్క్, ఈజీ టు కాన్ఫిగర్ అండ్ ఫాస్ట్ కన్వర్జెన్స్ టైం. ఓఎస్పిఎఫ్కి ఎప్పుడు వెళ్ళొచ్చు, లార్జ్ నెట్వర్క్స్ ఉండి అన్ని సిస్కో స్విచెస్, సిస్కో రౌటర్సే ఉండాలని లేదు కదా, జునిపర్ రౌటర్ ఉండొచ్చు, హెచ్పి రౌటర్ ఉండదు, అట్లా ఉండొచ్చు కదా. అలాంటప్పుడు నువ్వేం చూస్తావంటే ఓఎస్పిఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్ వాడుకో. రైట్. సో ఏజిఆర్పి ఈజ్ ఫర్ వాట్, బెస్ట్ ఫర్ సిస్కో ఓన్లీ నెట్వర్క్స్, బెస్ట్ ఫర్ మల్టీ వెండర్ నెట్వర్క్స్, ట్రై టు అవాయిడ్ టూ ఓల్డ్ అండ్ స్లో కన్వర్జెన్స్ టైం. నెక్స్ట్ చాలా డౌట్ మనకు వచ్చేది ఏంటంటే, అసలు ఈఏజిఆర్పి అనేది నువ్వు సిస్కో ఓన్లీ అని చెప్తున్నావు, కానీ అదర్ రౌటర్స్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎందుకు ఓన్లీ సిస్కో ఓన్లీ అంటే ఇక్కడ నీకు సొల్యూషన్ అనేది దొరుకుతుందండి. ఈఏజిఆర్పి సిస్కో ఓన్లీ అంటే పార్షియల్లీ ఎస్, నాట్ కంప్లీట్లీ ఎస్ అండి. ఈఏజిఆర్పి అనేది ఒరిజినల్గా సిస్కో ప్రొపరేటరీ ప్రోటోకాల్. మీనింగ్ ఏంది ప్రొపరేటరీ ప్రోటోకాల్ అంటే, ఇట్ ఓన్లీ వర్క్డ్ ఆన్ ది సిస్కో డివైజెస్. అర్థమవుతుందా? కానీ బట్ రైట్,
సిస్కో ఓపెన్ డిఐజిఆర్పి 2013లో ఓపెన్ చేసింది. సిస్కో రిలీజ్ డిఐజిఆర్పి యాజ్ ఇన్ఫర్మేషనల్ ఆర్ఎఫ్సి ఇన్ 2016 మేకింగ్ ఇట్ అన్ ఓపెన్ ప్రోటోకాల్. అంటే మీనింగ్ ఏంటంటే మల్టీ వెండర్ ఆల్సో దే కెన్ యూజ్ ది ఈఐజిఆర్పి రౌటింగ్ ప్రోటోకాల్. బట్ ఇక్కడ మీనింగ్ ఏంది, హెచ్పి వాడుకోవచ్చు, జూనిపర్ నెట్వర్క్ వాడుకోవచ్చు, మైక్రోటెక్ రౌటర్ వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. కానీ నువ్వు రియాలిటీలోకి వచ్చినావు అనుకో లిమిటెడ్ మల్టీ వెండర్ సపోర్ట్. అంటే మీనింగ్ ఏంది, మోస్ట్ నాన్ సిస్కో రౌటర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కదా, డు నాట్ సపోర్ట్ ఈఐజిఆర్పి ఆర్ ఒకవేళ సపోర్ట్ చేసినా అనుకో హ్యావ్ పార్షియల్ ఆర్ బగ్గీ ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి. ఓకేనా. ఏ జూనిపర్ రౌటర్ రన్నింగ్ ఈఐజిఆర్పి మే నాట్ ఫార్మ్ ది నైబర్ కరెక్ట్లీ విత్ ది సిస్కో రౌటర్. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈవెన్ ఇట్ ఈస్ ఓపెన్ కంట్రోల్, ఓపెన్ స్టాండర్డ్ ఆల్సో. సో బెస్ట్ సింపుల్గా ఏం చెప్పాలి, ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ది మల్టీ వెండర్ దెన్ యూ గో ఫర్ ది OSPF. OSPF is the best choice. Only Cisco means you go for the EIGRP, right? So these things we are going to understand.